రాష్ట్ర ప్రభు అని నాసిక్ టెంపుల్ ప్రెసిడెంట్ అన్నమాట. ఆయన చాలా బాగుంది లెక్చర్. నేను పూర్తి వినలేకపోయా. విన్న విషయాలు నేను మీతో షేర్ చేసుకుంటా. కానీ మనం ముందుగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనం ఉన్నది ఇప్పుడు కార్తీక మాసంలో. కార్తీక మాసం ఎంత స్పెషల్ అంటే ఆయన భగవద్గీతలో భగవంతుడు భగవద్ ఆయన ఏం చెప్పారు? మార్గాన మాసాన మార్గశీర్షోహం అన్నారు. అంటే నెలల్లో నేను మార్గశీర్షాన్ని అని అన్నిట్లో కూడా ఏది ఉత్తమమైందో ఏది అధికమైందో అది తనుగా తెలుసుకోమని చెప్పారు అర్జునుడికి. అట్లా చెప్పిన భగవంతుడు మరి కార్తీక మాసాన్ని ఎందుకు ఎక్కువ ఇష్టపడతారు అంటే భగవంతుడికి అత్యంత ప్రియమైనది ఎవరు అంటే రాధారాణి. రాధారాణి ఈ నెలకు కార్తీక మాసానికి ఆవిడ అధిష్టాన దేవత కాబట్టి ఆమె మీద అభిమానం అనురాగము మళ్ళీ ఈ నెల మీద కూడా ఆయనకంత స్పెషల్ అన్నమాట. అయితే ఈ అందుకని ఈ కార్తీక మాసంలో మనకి ఎవరైనా ఇష్టమైన వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ మీద మనం కొంచెం స్పెషల్ ఫేవర్స్ చూపిస్తాం. అదే రకంగా ఇక్కడ కూడా ఈ మంత్ లో ఏంటి అంటే ఏది ఆధ్యాత్మిక కార్యకలాపాలు చేసినా భగవంతుడి కృప మనకు విశేషంగా లభిస్తుంది అనమాట. ఆయనకి ఇష్టమైన అది కాబట్టి మన ఇంటికి కూడా చూడండి, ఎవరైనా మన ఇష్టమైన వాడు వచ్చారనుకోండి, ఎంతో చేయాలనుకుంటాం వాళ్ళ కోసం. వాళ్ళని చాలా బాగా ఆతిథ్యం ఇవ్వాలనుకుంటాం, వాళ్ళకి నచ్చే విధంగా చేయాలనుకుంటాం, ఇల్లు వాళ్ళకి నచ్చే రకంగా సర్దుకోవాలని చూసుకుంటాం. ఇవన్నీ ఎందుకంటే మనకున్న ఇష్టాన్ని వ్యక్తం పరిచే విధానం. అట్లే ఇక్కడ కృష్ణ భగవానుడు కూడా ఏంటంటే కార్తీక మాసంలో మనం చేసే పనులు ముఖ్యంగా ఆధ్యాత్మిక పనులన్నీ కూడా ఆయన ఎక్కువ వాటిని ఆదరిస్తారు. అందుకని మన కార్తీక మహత్యంలో వీటన్నిటిలో కూడా మనం ఏమేం చేస్తే భగవంతుడు ఆనందిస్తాడు, ఆయన కృపకు మనం ఎట్లా పాత్రుడు అవుతామో చెప్తూ అన్నిట్లో ఉత్తమంగా చెప్పేది ఏంటంటే దీపదానం. భగవంతుడు దీపదానం చేస్తే అది ఆనందిస్తారు. ఆ రకంగా మనం దీపాలని భగవంతునికి చూపిస్తూ అదే రకంగా యువతల వాళ్ళు కూడా దీపాలు చూపించేలాగా మనం ఫెసిలిటేట్ అంటారు, అంటే ఆ రకమైన ఏర్పాట్లు మనం చేసామనుకోండి, అప్పుడు ఆయన చాలా సంతోషిస్తారట. ఈ కార్తీక మాసంలో ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే అసలు స్టార్ట్ అయ్యేదే మొట్టమొదట శరత్ పూర్ణిమతో స్టార్ట్ అవుతుంది. శరత్ పూర్ణిమలో ఏమైతుంది మాతది? శరత్ పూర్ణిమ రోజు హరే కృష్ణ రాసలీల రాసలీల అవుతుంది. రాసలీల కూడా మామూలుగా ప్రజలు మూడు అనుకున్నట్టు అది స్త్రీ పురుషుల మధ్య జరిగే కార్యకలాపాలు కాదు, అతి ఉత్తమమైందనమాట. ఎప్పుడైతే వాళ్ళు సంపూర్ణ భక్తితోటి ఆ భగవంతుడే వాళ్ళ సర్వస్వం అనుకుంటారో, గోపికలు వాళ్ళు సమాజం యొక్క కట్టుబాట్లను కూడా పట్టించుకోకుండా వచ్చి ఆయన సేవించాలనుకుంటారో అటువంటి ఆ భావన చూసి ఆ భగవానుడు వాళ్లకు ఎంత పెద్ద వరం ఇచ్చాడంటే, ఆ రాస డాన్స్ గొప్పతనం ఏంటంటే నారీ నారీ నడమ మురారి. ఎంత మంది గోపికలు ఉన్నారో అంతమంది కృష్ణుడుగా ఆయన విస్తారణ చెంది ప్రతి ఒక్కళ్ళు కూడా కృష్ణుడు నాతోనే డాన్స్ చేస్తున్నాడు, నాతోనే సమయాన్ని వెచ్చిస్తున్నాడనే భావన కలిగిస్తాడనమాట. అదేంటంటే ఈ భక్తి భావనలో పరాకాష్ట అని చెప్తారు మన ఆచార్యులు. అది తెలియక మనం వాటి గురించి వక్ర భాష్యాలు చేయకూడదు. అట్లా వక్ర భాష్యాలు చేస్తున్న వాళ్ళ దగ్గర నుంచి మనం వినకూడదని శిలా ప్రభుపాద్ మనకు చాలా సార్లు హెచ్చరించారనమాట. ఈ రకంగా ఫస్ట్ ఆ శరత్ పూర్ణిమ రోజు రాస డాన్స్ అయితే, ఆ తర్వాత మనకు వచ్చేది ఏంటంటే రాధాకుండ అపీరెన్స్. అది దాన్ని దాన్ని బహుళాష్టమిగా చెప్తారు. రాధా రాధారాణి కృష్ణుడు వాళ్ళ లీలలో భాగంగా శ్యామకుండును రాధాకుండును ఏర్పరచడము, భగవంతుడు తనకు ఈ భూమి మీద ఇష్టమైన ప్రదేశము అత్యంత ప్రియమైన ప్రదేశం రాధాకుండని ఆయన డిక్లేర్ చేస్తూ మరి రాధాకుండ యొక్క ప్రాశస్త్యాన్ని పెంచుతారు. మనకు చెప్తారు కదా, వైకుంఠం కంటే ఎక్కువ మధుర, మధుర కంటే ఎక్కువ బృందావనం. ఎందుకంటే మధురలో స్వామి జన్మించారు ఈ భౌతిక ప్రపంచంలో. తర్వాత బృందావనంలో అనేక లీలలు చేశారు. తర్వాత బృందావనం కంటే కూడా ఎక్కువ గోవర్ధనగిరి. ఎందుకంటే ఆయన గోకులతో కలిసి ఎన్నో ఆటలు పాటలు, తర్వాత గోపికలతోటి అక్కడ అన్ని గుహలు కూడా ఉంటాయి అన్నమాట. ఏది మన గోవర్ధనంలో వాటిలో కలుసుకోవడం అనేక పాస్ టైమ్స్ అక్కడ చేశారు. కాబట్టి
ఈ గోవర్ధనం చాలా ముఖ్యమని. కానీ గోవర్ధనం కంటే రాధాకుండ ఇంకా ఇష్టమైంది అని మనకు నెక్టర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఉపదేశామృతంలో, అంతే కదా, నెక్టర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఉపదేశామృతంలో రూప గోస్వామి గారు చెప్పారు. అంటే ఈ రకంగా ఆచార్యుల ద్వారా ఈ రాధాకుండ యొక్క గొప్పతనాన్ని మనకు అది నెక్టర్ చెప్పడం ఆఫ్ జరిగింది. డివోషన్ అనుకుంటా, నెక్టర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ కాదేమో. నెక్టర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్, నెక్టర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఆ వెనుక ఒక 2-3 సామెతల్లోనే ఉంది. ఉపదేశామృతంలోనే ఉన్నాయి. అవునా? యా, ఓకే. పేర్లు కన్ఫ్యూజ్ అయ్యా. లో వస్తుంది. ఆ తర్వాత మనకు దీపావళి రావడము, దీపావళి తర్వాత ధన్వంతరి అపీరెన్స్ రావడము, లక్ష్మీదేవి ఆవిర్భావం జరగడము, దీపావళి రోజు దామోదర లీల చేసి స్వామి తనకున్న అనేక పేర్లు విష్ణు సహస్రనామాలు దాంట్లో దామోదరుడు అవ్వడము, గోవర్ధనగిరి ఎత్తి గోవర్ధనోద్ధారి అని పేరు పెట్టుకోవడము, గోవిందుడు అవ్వడం, ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన ఘట్టాలన్నమాట. ఇవైనాక ఈ ఈ శుక్లపక్ష ఏకాదశి కంటే ముందు వచ్చే అష్టమి రోజు ఆయన చేసిన లీలను గోపాష్టమిగా చెప్పుకుంటాం అనమాట. అది ఏ సందర్భంగా జరిగింది అంటే 1 నుంచి 5 సంవత్సరాల లోపల ఉండే ఈ కుమార దశ నుంచి ఆయన పౌగండ స్థితిలోకి వస్తారు. నిన్న మాతాజీ కూడా చెప్పారు, 6 నుంచి 10, 7 సంవత్సరాలను పౌగండ స్థితి అంటారు అనమాట. పౌగండ స్టేజ్కి వచ్చినాక ఆయన ఏంటి అంటే ఇది ఈ సంఘటన ఈ పాస్ట్ ఏమో బ్రహ్మ విమోహన లీల ద్వారా తర్వాత జరుగుతుంది. ఎట్లయితే బ్రహ్మను విమోహానికి గురి చేశారో ఇక్కడ ఆయనే తన యొక్క ఈ గోలు ఇళ్ళ ద్వారా అందరినీ మోహానికి గురి చేస్తారనమాట. జీవగోస్వామి ఆయన గోపాల్ చంపు పుస్తకంలో చెప్తారనమాట. ఎప్పుడైతే మనం పెరుగుతుంటామో మనం రకరకాల వృత్తులు చేస్తుంటామో ఆ వృత్తిలో మనకు అభివృద్ధి కావాలి అనుకుంటాం. ఎప్పుడు ఒక రకంగా ఉంటే ఎదుగు బొదుగు లేని జీవితం ఎవరికి ఆనందం కలిగేదు. ఒక స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి, వాడు చిన్న క్లాస్ నుంచి పెద్ద క్లాసులకు, పెద్ద క్లాస్ నుంచి హై స్కూల్ నుంచి కాలేజ్ నుంచి యూనివర్సిటీ, అట్లా క్రమక్రమంగా ఎదగాలనుకుంటాడు. అయితే ఉద్యోగాల్లో ఉన్నవాడు కూడా అంచెలంచెలుగా ఉద్యోగాల్లో ముందుకు వెళ్ళాలి, అందరితో మన్నన పొందాలి అనుకుంటారు. ప్రతి ఒక్కరు వాళ్ళు చేసే వృత్తి గొప్పదైతే అందరికి నిస్సందేహంగా చాటుకుంటారు. ఒకవేళ అది వాళ్ళ దృష్టిలో సమాజం దృష్టిలో సరైనది కాకపోతే చెప్పుకోరేమో, కానీ సామాన్యంగా అందరూ వాళ్ళు వృత్తిలో జరిగే విజయాలను, వాళ్ళు చేసే వృత్తిని గురించి, నేను ఇంజనీర్ అండి, నేను ఐఐటి అండి, నేను ఫలానా యూనివర్సిటీ నుంచి డాక్టర్ చేశానండి, నాకు దీంట్లో స్పెషాలిటీ, ఇట్లా అన్ని చెప్పుకొని సంతోషపడుతుంటారు అనమాట. అంటే దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది అంటే ప్రతి ఒక్కడికి వృత్తిరీత్యా ఎదుగుదల ఎంత అవసరమో. ఇక్కడ మరి మన కృష్ణయ్య కూడా ఇన్ని రోజులు ఆయన వత్సపాలకుడుగా ఉన్నారు. నేను మాట్లాడినప్పుడు కమలముఖి మాతాజీ నేను చెప్పింది దృష్టిలో పెట్టుకోండి, లింక్ చేసుకోండి. వత్సపాలకుడు ఉన్నాడు, మరి ఎన్ని రోజులు ఎదుగుబోతు లేకుండా వత్సపాలకుడుగానే ఉంటారు. మరి ఆయన పెరుగుతున్నారు కదా. అందరూ అంటుంటారు అనమాట, నువ్వు ఇంకా చిన్నపిల్లవాడి, మీ అమ్మ కొంగు పట్టుకొని తిరుగుతున్నావు, నువ్వు వత్సల్ని నువ్వు రక్షిస్తున్నావు, నువ్వు ఎప్పుడు పెరుగుతావు, ఎప్పుడు ఆవుల్ని తీసుకువెళ్తావు, ఆవులకు ఎప్పుడు రక్షణ ఇస్తావు, ఇట్లన్నీ అంటుంటే అది చాలా అవమానంగా ఉండేదన్నమాట. అప్పుడు మనసులో నిశ్చయించుకుంటాడు, నేను గోపాలుని అవ్వాలి ఇంకా నొసపాలకుడి నుంచి అనుకుంటాడు. అనుకున్నప్పుడు దానికి నాందిగా ఆయన ఏం చేస్తారట అంటే, అంతదాకా యశోదమ్మతోటి స్నానం పోయించుకున్నవాడు, దుస్తులు వేయించుకొని తయారు చేయించుకునేవాడు సడన్ గా తల్లిని అవాయిడ్ చేయడం మొదలు పెడతాడు. వద్దు, నువ్వు స్నానం పోయొద్దు, నువ్వు నన్ను తయారు చేయొద్దు, నేనే చేసుకుంటాను, ఇక్కడి నుంచి వెళ్ళిపో, అట్లా పంపిస్తేస్తుంటాడు అవతలికి. పంపిస్తుంటే తల్లికి ఆశ్చర్యం అనిపిస్తుంది, ఏమైంది సడన్ గా మా కన్నయ్య ఇట్లెందుకు చేస్తున్నాడు అని ఆ పాప మనసులో కొంచెం నొచ్చుకుంటున్నారు. తల్లికి ఏంటంటే తన చేతులతోటి వాళ్లకు స్నానం చేయడం, తయారు చేయడము, భోజనం పెట్టడం పట్ల ఎంతో ఆసక్తి ఉంటుంది ప్రేమ మూలంగా. కానీ కృష్ణ ఏమో ఈ రకంగా చేస్తాడనమాట. చెప్పేటప్పటికీ ఆవిడ కొంచెం ఆశ్చర్యం వేసింది, ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడు కృష్ణయ్య అంటే ఆయన వృత్తిలో ఎదుగుదల కావాలి. భగవంతుడి యొక్క వృత్తి ఏంటి? ఆవుల్ని రక్షించడం. అది ఏంటంటే ఆచార్యులు ఏం చెప్తారు అంటే ఆ వృత్తి కేవలం భూమిదే కాదు, ఆయన ధామంలో కూడా స్వామి చేసేది ఏంటి? పిల్లలను వాయించడము, ఆవుల్ని వాటిని రక్షించడము, వాటితో కలిసి తిరగడము. కృష్ణయ్యకు అది ఇష్టమైన వృత్తి అనమాట. దాన్ని ఏమంటారంటే శాశ్వత వృత్తి లేదా ఎటర్నల్ జాబ్. కృష్ణది ఏంటంటే ఆవుల్ని పోషించడం, ఆవుల్ని రక్షించడం, వాటిని
కాపాడడం. అందుకని ఆయనకి ఏంటి అంటే ఈ తన వృత్తి అయిన ఈ గోరక్షణలో ప్రమోషన్ కావాలి అని అనుకుంటాడు అనమాట. అందుకని ఆ అతను ఏంటంటే మెల్లగా ఈ తల్లి తండ్రులతోటి తన ఉద్దేశాన్ని చూచాయిగా చెప్పడం మొదలు పెడతారనమాట. ఇంతలో వాళ్ళు ఏమవుతుంది అంటే వసుదేవాది గోకులందరూ కూర్చుని అక్కడ సమావేశం అవుతారు. ఎందుకు సమావేశం అవుతారంటే ఈ గోకులంలో కృష్ణయ్యకు ఆపదలు ఎక్కువైపోయాయి. వీళ్ళు వాళ్ళు వచ్చి ఆయనకు ప్రమాదాన్ని కలిగించే ప్రయత్నాలు చేస్తున్నారు, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని అనుకుని మాట్లాడుకుంటారు అనమాట. అయితే ఈ ఇటువంటి లీలలు ఎందుకు అందరికీ ఆసక్తికరంగా, ముఖ్యంగా మనకు తెలుసు ప్రతి లీల చివరిలో భగవంతుడి మీద పూల వర్షం కురిపించడం, ఇటువంటి అసురవధ అనే లీలలు ఉన్నాయే అవి గోలోక ధామంలో జరగవు. అక్కడ ఆయన ఆవుల్ని మేపుతుంటారు, ఆవులతో ఆనందిస్తుంటారు, పిల్లను వాయిస్తుంటారు, కానీ అక్కడ వధ అంటుండదు. భగవంతుడి దాంట్లో ఆయనకు అపోజిషన్ లేదు. అసురులు అంతకంటే అంత వాళ్ళు చేరలేరు అనమాట ఆయన ధామాన్ని. అందుకని ఈ కేవలం ఈ భూలోకం మీద భూలోకంలో ఉన్న గోలోక ధామంలో ఈ అసురవధ జరుగుతుంది. అది ఆయన యొక్క నిజధామంలో జరగదు. ఆ విషయం మనం గుర్తుంచుకోవాలన్నమాట. ఈ దీన్ని బట్టి ఆవుల్ని కాపాడడం, ఆవుల్ని చేరదీయడం అనేది ఆయన యొక్క శాశ్వతమైనటువంటి వృత్తి అన్న సంగతి తెలుసుకోవాలి. ఆయన ఏంటంటే వత్సపాలకుడుగా ముందు దూడల గురించి శ్రద్ధ చూపించేవారు, తర్వాత ఆవులను గురించి శ్రద్ధ తీసుకుంటూ ఆయన ఏం కాబోతున్నారు, ఇంకో టైటిల్ అనే గోపాల్ అనే టైటిల్ అని పొందపడుతున్నారు అనమాట. ఈ రకంగా ఆయనకు ప్రమోషన్ అనమాట, ప్రమోషన్ వస్తుంది ఆయనకు. హరే కృష్ణ. ఎందుకంటే ఇవన్నీ లీలలు చేస్తున్నారంటే స్వామి టోటల్ గా 11 ఏళ్లే ఉంటారట ఈ వ్రజధామంలో. తర్వాత ఆయన వెళ్ళిపోవాలి కదా, ఇది మన ద్వారక కాదు, మధురకు వెళ్ళిపోవాలి, కంసుణ్ణి శిక్షించాలి, తల్లిదండ్రులను విడిపించాలి, ఇవన్నీ. అందుకని ఆ 11 ఏళ్లలో ఎన్ని లీలలు చేయాలో అన్ని లీలలు గబగబా భగవంతుడు ప్రదర్శిస్తాడనమాట. ఈ మన గోకులంలో ఫస్ట్ పూతన సంహారము, తర్వాత శకటాసుర, తృణావర్త మొదలైన లీలలన్నీ ఎక్కువ గోకులంలో అయితే. ఈ గోకులంలో రాను రాను ఆ రాక్షసులు ఆగడాలు పెరిగిపోతే వాళ్ళందరూ అక్కడి నుంచి షిఫ్ట్ అవ్వాలని ప్లాన్ చేస్తారు. ఈ షిఫ్టింగ్ దగ్గర నాకు చాలా నచ్చిన పాయింట్ ఏంటి అంటే వీళ్ళు ఎంత సింపుల్ లివింగ్, సాధారణంగా చాలా వాళ్ళ జీవనం ఎట్లుండేది అంటే సరళంగా ఉండేది అనమాట. ఇప్పుడు మనం ఒక ఇల్లు మారాలనుకోండి, ఎంత కష్టం, మనకు ఎంతో సామాన్ తెలిసి తెలియకుండా చెత్త చెదారం అంతా పోగేస్తాం మనం. ఇల్లు మార్చాల్సి వచ్చినప్పుడు తెలుస్తుంది ఇంత ఉందా ఇంట్లో సామాను అని. మా ఇంటికి వచ్చిన వాళ్ళంతా అంటారు, బొమ్మ ఇంత ఎట్లా తీసుకుపోతారు ఇండియాకు అని. నాకైతే చూసిన వాళ్ళకి భయం వేస్తుంది. అప్పటికి నేను వీలైనంత మటుకు కంట్రోల్ చేస్తుంటా, ఎక్కువ కొనను నేను. కానీ మన పుస్తకాలు వీటి పెట్టుకునేకైతే కబోర్డ్స్ అవన్నీ వచ్చిన వాళ్ళంతా ఇదే మాట అంటారు. ఇట్లా మనం ఒక ఇంట్లో మనకు తెలియకుండానే మనం ఎంతో సామాను పెట్టుకుంటాం. ఏదైనా ప్రదేశం మారాలంటే చాలా ప్లానింగ్ అవసరం. కానీ వీళ్ళేంటి రాత్రికి రాత్రి ఎప్పుడైతే గోకులంలో అందరు కలిసి అనుకొని మనం బృందావనంకి వెళ్దామో, బృందావనంలో ఏంటంటే మంచి చక్కటి వాతావరణము, గోవర్ధనుడు ఉన్నాడు, గోవర్ధన మూలంగా మన పశువులకు ఎటువంటి పచ్చిక ప్రాబ్లం ఉండదు అని చెప్పేసి వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు. అట్లా రాత్రికి రాత్రి అనుకున్నాడు, పొద్దున్నే అందరు కలిసి ఇంకా గోకులాన్ని వదిలిపెట్టేసేసి బృందావనం వైపు ప్రయాణం చేస్తారనమాట. అంటే వాళ్ళ జీవన విధానం అంత సరళంగా ఉండేది. వాళ్ళు ఏం చేస్తారు, గోపబాలకు చేసే వృత్తి ఏంటి చెప్పండి మాతది? ఆవుల్ని వ్యవసాయం, పశుపోషణ. వ్యవసాయం, పశుపోషణ. మనకు భాగవతంలో వస్తుంది వైశ్యుల వృత్తి ఏంటి? వ్యవసాయం, పశుపోషణ. పశుపోషణ, వ్యవసాయం, వ్యాపారం, పశుపోషణ, ఇది. అందుకని వాళ్ళకి పెద్ద ఏం లేవు అటాచ్మెంట్. ఎక్కడో భూమి ఉంటే చాలు, దున్నుకొని భూమిని సాగు చేసుకుంటారు. ఎక్కడ పచ్చిక దొరుకుతుందో అక్కడికి వెళ్ళి పశు సంపదను తీసుకుపోతారు, పశువులను సాదుకుంటూ తద్వారా వాళ్ళ జీవనాన్ని గడుపుకుంటారు. తట్టా బుట్టా సర్దుకోవడం ఏం కాలేదు కాబట్టి ఎంబడే ప్లాన్ ఏంగానే
అప్పుడు వాళ్ళు దాన్ని బట్టి వృద్ధుల్ని, స్త్రీలను, పసివాళ్లను, రోగస్తుల్ని అట్లా వాళ్ళందరికీ వాహనాలు అరేంజ్ చేసి నడిచి వెళ్ళిపోతారనమాట. మరి యమునాని దాటాలి అంటే ఆ రోజుల్లో వేరే సదుపాయాలు లేవు. అందుకని వాళ్ళు దిగువకు వెళ్ళి ఎక్కడైతే యమునా నది యొక్క ప్రవాహం కొంచెం శాంతిస్తుందో, ఎక్కడైతే వీళ్ళు దాటగలుగుతారో నదిని, ఆ రకంగా దాటుతారు. కానీ అప్పటికి ఇంకా ఆవులకు సరిపడే అంత సదుపాయంగా లేదు నది యొక్క ఒరివిడి. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి ఎక్కడైతే వీళ్ళకి అనుకూలంగా ఉందో దాన్ని బట్టి మళ్ళా ఈ ఆవులందరినీ దాటించి తర్వాత వాళ్ళు సురక్షితమైన ప్రాంతమైనటువంటి బృందావనంకి వెళ్తారు అనమాట. దీన్ని బట్టి ఆవులంటే ఎంత శ్రద్ధ, వాటి పట్ల ఆయన ఎంత కేర్ తీసుకుంటారు, వాటి రక్షణ ఆయనకి ఎంత ముఖ్యం అనేది మనకు తెలుస్తుంది అనమాట. భగవంతుడు అసలు ఇంకో కారణం ఏంటంటే ఈ లీల ప్రదర్శించేందుకు ఇది గోపాష్టమి రోజు భగవంతుడి అందరికీ తెలిసేటట్టుగా ఆయనకు గోవులంటే ఎంత ప్రియమైనవో, గోపూజ ఎంత ముఖ్యమైనదో మనందరికీ తెలిసేందుకే ఈ లీలను స్వామి రచింపజేస్తారు. మన దగ్గర చూడండి, గృహప్రవేశాలంటే ఆవును లోపల తీసుకొస్తాం అంటే ఇంకా మన హైందవ సంప్రదాయంలో గోవుకి చాలా ఉన్నతమైన స్థానము, గోమాత అని చెప్పి శుభకార్యాలకు తీసుకొచ్చి తర్వాత ఏదైనా పూజలు జరుగుతుంటే గోమూత్రం తీసుకొచ్చి శుద్ధి చేయడం, గోమయం తీసుకొచ్చడం, యజ్ఞయాగాదులకు వాడడం, ఈ రకంగా మనము ఎన్నో ప్రయత్నాలు చేస్తాం అన్నమాట. ఈ గోవు ద్వారా ఏమంటారు దాని శాంక్టిటీ, ఆ పరిశుభ్రత, దాని గొప్పతనాన్ని నిలుపుకునేందుకు ఆయనకి ఎంత ఇష్టమో గోవులు అనే విషయాన్ని ఈ రకంగా ఆయన ప్రదర్శిస్తారనమాట. అంతేగాక మనం చూసుకుంటే ఫస్ట్ ఆయన ఉండేది ఎక్కడ, ఆయన అబోర్డ్ ఏదంటే ఆయన లోకం గోలోకం. తర్వాత మధుర నుంచి ఆయన ఎక్కడికి వచ్చారు, నది దాటి యమున దాటి ద్వారకానా, గోకుల్ అదే వాసుకి గోకుల్ గోకుల్. ఒక్కటి గుర్తుంచుకోండి, కృష్ణ గమనం ఎట్లుంటుందంటే మధుర, గోకుల్, బృందావన్, మధుర, ద్వారక. ఓకే, ఆయన అంటే గోకుల్ నేనేమంటున్నానంటే కంసం చెప్పడానికి మధురకు వెళ్ళాడు కదా, అక్కడ నుంచి ద్వారకాకు వచ్చాడు కదా. ఆహా, ద్వారక ఇంకా అంతదాకా రాలేదు. ముందు మధుర నుంచి ఆయన ఫస్ట్ గోకుల్కి వచ్చారు, గోకుల్ నుంచి బృందావనం పోతారు కదా. తర్వాత ఆయనకి ఇష్టమైన ప్రదేశం ఏది బృందావనంలో మనం చెప్పుకున్నాం, గోవర్ధన్. గోవర్ధన్. అక్కడ గోవే ఉంది. తర్వాత ఆయన యొక్క అనుచరులు ఎవరు, గోపాలు, గోపికలు. తర్వాత ఆయనకున్న టైటిల్ ఏంటి, గోపాల్ అండ్ గోపాలుడు. గోపాలుడు, గోవిందుడు. ఈ దాంట్లో కూడా ఆ ఒక ఆకు యొక్క ఇంపార్టెన్స్ మనం గమనించవచ్చు. ఇవన్నీ బట్టి ఆయనకి ఏంటంటే కృష్ణుడికి ఆవు పట్ల ఉండే ఆదరణ మనకు అర్థమవుతుంది అనమాట. ఆయన జీవితంలో ఆవులు ఎంత ముఖ్యమో మన రోజు ఆఫర్ చేసి కూడా చదువుతాం కదా, నమో బ్రాహ్మణ్యాయ దేవ్యాయ గో బ్రాహ్మణ హితాయ చ. ఆ రకంగా మనం చూసుకుంటాం అనమాట. అయితే ఆచార్యులు ఇంకేం చెప్తారు అంటే, ఈ గోపాష్టమి అనే ఫెస్టివల్ ఉంది కదా, ఈ ఫెస్టివల్ ఒక రకంగా ఇనిషియేషన్ సెరమనీ కూడా అంటారు. ఆవుల్ని తీసుకుపోవడము, ఎప్పుడైతే వత్సపాలకుడుగా ఉన్నాడో అదే ఆయనది మంత్ర దీక్షట. ఈ గోకుల్ ఆవుల్ని తీసుకుంటూ అడవిలోకి వెళ్ళాలి, అదట ఆయన బ్రాహ్మణికల దీక్షట. అంటే విషయాన్ని ఇంకా దాని గురించి గూఢంగా దాని యొక్క నైపుణ్యాన్ని నేర్చుకున్నారు కాబట్టి ఇది బ్రాహ్మణికల దీక్షగా చెప్తారంట కంపారిజన్. సరే, ఈ అందరిలో ఆయనకు బృందావన వాసుల మీద చాలా అభిమానం కదా. బృందావన వాసులు కూడా అంతే. ఏంటి అంటే భగవంతుడి మీద అవాజ్యమైన ప్రేమ. వాళ్ళు ఆయన గురించి మాట్లాడకుండా, ఆయన్ని చూడకుండా అస్సలే ఉండలేరు. ఈయన మాత చెప్పారు కదా కమలంకి, వీళ్ళు అడవిలో పోతే ఆ గోపికలు కూడా వాళ్ళు పురుష వేషాలతో ఆయన కృష్ణుని చూడకుండా ఉండలేక వాళ్ళు వెళ్తారు అని. వాళ్ళకి ఏంటంటే లేచినప్పటి నుంచి పడుకునేదాకా కృష్ణనామం, కృష్ణ చర్చల్ని గుర్తు చేసుకోవడం అదే పని అనమాట. ప్రతిరోజు ఈ గోపాలులు అడవిలోకి వెళ్ళడము, స్వామి లీలలు చేయడము, వాళ్ళు వచ్చి ఇంట్లో వచ్చి దాని గురించి చర్చించుకోవడం. ఇంకా వాళ్ళకి ఏమంటారు టాపిక్
టాక్ ఆఫ్ ది టాపిక్, టాక్ ఆఫ్ ది టుడే ఏముండవు. కృష్ణుడు ఇలా చేశాడు, కృష్ణ అలా చేశాడు, వీడిని చంపాడు, వాడిని చంపాడు, ఇలాంటి అల్లరి చేశాడు, అలా అల్లరి చేశాడు. అట్లా ఆ గోపిక ఏమో వాళ్ళు చిన్నప్పుడు ఈయన ఏ రకంగా వెన్న దొంగలించింది, ఏమేమి టెక్నిక్స్ వాడింది, అదంతా గోపికలు చెప్పేవాడు. గోపాల్ బాలురేమో వాడు చేసిన మస్తీ గురించి, కృష్ణ చేసిన మస్తీ గురించి వాళ్ళు మాట్లాడారు. ఈ రకంగా వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు భగవద్ధ్యాసే. అంతేగాక భగవంతుడికి కృష్ణయ్యకి జరిగే ప్రతి సంఘటన కూడా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారట. అందుకని వాళ్లకు ఆ ఉత్సవ ప్రియుడు అంటారట ఈ బృందావనంలో ఉండేవాళ్ళని. ప్రతి ఉత్సవం మనం అందుకే చదువుతాం చూడండి, గోవర్ధన ధరం వందే గోపాలం రూపిణం గోకులోత్సవం ఈశానం. రోజు పండుగే, రోజు ఉత్సవమే. కృష్ణయ్య పుట్టినాక 3వ నెల మండుతారు కదా పిల్లలు, దానికి ఒక పండుగ. లేచి ప్రయత్నం చేస్తే అదొక పండుగ, ఆయన పాకుతుంటే అదొక పండుగ, నిల్చిన ప్రయత్నాలు చేస్తే అదొక పండుగ. ప్రతీది పండుగలా చేస్తారు. ఆ పండుగల్లో ఈ గోపాష్టమి కూడా ఒక ముఖ్యమైన పండుగ అన్నమాట. సరే, ఎప్పుడైతే యశోదామాత దగ్గరికి వెళ్తాడో, అమ్మ నేను ఇప్పుడు పెద్దవాడిని, అందరు నన్ను హేళన చేస్తున్నారు, నన్ను ఇంకా చిన్నపిల్లలాగా ట్రీట్ చేయదు, నేను దూడల్ని కాదు, నేను ఆవులని వీటి మేతకు తీసుకెళ్తాను అని చెప్తాడనమాట. తల్లి ససేమిరా ఒప్పుకోదు, నువ్వు చాలా సుకుమారుడివి, చిన్న పిల్లవాడివి, అడవిలో పోతే నీకెన్ని కష్టాలు, క్రూర మృగాలు ఉంటాయి, రోడ్డు సరిగ్గా ఉండదు, పొద్దున పోతే సాయంత్రం దాకా రాలేవు, ఇప్పటిదాకైతే నా కనుచూపు ప్రసరించినంత లోపలనే మీరు తిరిగేటోళ్ళు. ఆమె చూస్తూ ఉండేదట, ఆమె కాక మళ్ళీ ఆమెకు స్పెషల్ అసిస్టెంట్లు ఎవరో ఒకళ్ళు చూస్తుండేవాళ్ళట. యశోదాని కొడుకులా చేస్తుండే, యశోద కృష్ణ ఇటు వెళ్ళాడట చెప్తుండేవాళ్ళట. ఎప్పుడు ఆమె ఏంటంటే మన దగ్గర ఉంటుంది కదా సర్వేలెన్స్ కెమెరా, అన్ని మూమెంట్స్ రికార్డ్ చేసేవాళ్ళు అనమాట యశోద అనుచరులు. ఆమె చెలికత్తలు వాళ్ళంతా యశోక ఎప్పుడప్పుడు రిపోర్ట్ చేసేది. మరి ఫారెస్ట్ లోకి వెళ్ళిపోయాడు అనుకోండి, ఆమె కంట్రోల్ పోతుంది కదా. మరి ఆమె గురించి కృష్ణయ్య రక్షణ గురించి చింత పెరుగుతుంది. అందుకని ససేమిరా ఏది లేదు అని చెప్తుంది. ఇది లాభం లేదు, తల్లి దగ్గర తన ఆట సాగలేదు. మనం ఉంటే తండ్రి మన మాట తల్లితో, తల్లి వినకపోతే తండ్రితో చెప్పిస్తాం కదా. అట్లా వెళ్ళగా నందమహారాజు దగ్గర పెడుతుంది. హరే కృష్ణ. నందమహారాజు దగ్గర పోయి నేను కూడా నీతో వస్తా ఈరోజు అని అంటుంది అనమాట. అంటే అని తండ్రిని మెల్లగా మస్కా కొట్టేసి ఆయనతోటి వెళ్తాడు. వెళ్ళి ఆ అడవిలో కూడా అతని ప్రవర్తన ఎట్లా ఉంటుందంటే నందమహారాజు మనసు దోచుకునేటట్టు. ఏం చూసినా ఇదేంటి నానా, అదేంటి నానా, ఆ చెట్టు ఇలా ఉంది, తర్వాత ఆ నెమలి చూస్తాడు, ఇదేంటి గమ్మత్తుగా ఉంది, పక్షి చిన్నగా ఉంది, దానికి ఇంత పెద్ద తోక ఉంది అనగా నందమహారాజ్ చెప్పడం, దీని నెమలి అంటారు, ఇది పురి, ఆ నెమలి పురి ఆడుతుంది అని చెప్తారు. మళ్ళీ నెమలి చూస్తాడు, ఇదేంటి దానిలాగా లేదు, దీనికి వ్యత్యాసం ఏంది అని. అట్లా ఈ రకంగా ఎన్నో ప్రశ్నలు అడుగుతుంటాడు. అడిగి అడిగి నందమహారాజు మనసును మెత్తజేసి నేను కూడా ఇంకెప్పుడు నేను పెద్దపోయినా కదా, గోవుల రక్షణ నేను తీసుకుంటా బాధ్యత అని చెప్తాడనమాట. ఇంకా నందమహారాజు కాదు అని లేకపోతాడు. యశోదామాయకేమో అతను వెళ్ళడం అంటే భయము, నందమహారాజేమో లొంగిపోతాడు అనమాట ఈయన చేసిన ఆ ముద్దు ముచ్చట్లకు. తర్వాత మాతాజీ చెప్పినట్టు ఫస్ట్ ఆ రోజు రాత్రి ఆవిడ చెప్తుందనమాట, నువ్వు వెళ్ళకూడదు, వెళ్తే నీ పాదాలకు ఇవి గుచ్చుకుంటాయి అంటే ఆవులు ఏం చేస్తాయి, ఇప్పటికప్పుడు వెళ్ళి రాత్రి మొత్తం ఆ ప్రదేశాన్ని చదునుగా దున్నుతాయి అనమాట. ఆయన కృష్ణయ్య పాదాలకి ఎటువంటి కష్టం రాకుండా వాళ్ళు అరేంజ్ చేస్తారనమాట. ఈ రకంగా నెక్స్ట్ డే వెళ్ళడం, బయలుదేరే ముందు టిఫిన్ అన్ని కట్టిస్తుంది ఆవిడ. చెప్పులు వేసుకోమంటుంది. చెప్పులు వేసుకోమనగానే అతనంటాడు నేనేం చెప్పులు వేసుకోవాలి అంటే, బలరాముడే కాదు నా ఆవులన్నీ కూడా చెప్పులు వేసుకోవాలని, 9 లక్షలు ఇంటూ 4 ఎన్ని చెప్పులు కావాలి. అందుకని ఇక తల్లి నీ కర్మను వదిలేసేస్తున్నాడు. ఆమె ఏమంటుందంటే పశువులు ఎక్కడ చెప్పులు వేసుకుంటాయా అంటుంది. ఎప్పుడైతే ఆవిడ నోటి నుంచి పశువు అని వస్తుందో కృష్ణ చాలా బాధపడతాడనమాట. వాటిని పశువులు అంటావా నువ్వు అని తల్లి మీద ఫస్ట్ టైం కోపం తెచ్చుకుంటారు. ఈ రకంగా ఈ గోపాష్టమి జరుపుకోవడం జరిగింది. ఇంకా అంటే నాకు ఆ క్యాసెట్ మొత్తం వినే అవకాశం రాలేదు, క్లాస్ ఉండే, ఇప్పుడే వస్తున్నా 2:10కి ఇంట్లో ఎంటర్ అయినా. మళ్ళా చదివి ఇంకేమైనా స్పెషల్ పాయింట్స్ ఉంటే చెప్తా నేను. ఆ
మీతో ఇంకో షేర్ చేసుకోవాలనుకుంది ఏంటంటే దామోదర్ లీల. దామోదర్ లీల ఏంటి మాతాజీ, వింటూనే ఉన్నాం కదా, ఇన్నేళ్ళ నుంచి వింటున్నాము, ఇన్ని రోజుల నుంచి వింటున్నాము అని. కానీ ఈ దామోదర్ లీల కొంచెం భిన్నం అన్నమాట. ఎందుకు భిన్నము అంటే ఆ దామోదర లీల గురించి గొప్ప గొప్ప వ్యక్తులు గొప్ప రకంగా అనుభూతి పొందారు. వ్యాస భగవానుడే గాని, శుకదేవ గోస్వామినే గాని, తర్వాత ఆ హరిశౌరి అని ఆయన రాస్తారు. ఆయన ఆయన రియలైజేషన్ కానీ, శిల ప్రభుపాద కామెంట్లు కానీ, ఇట్లా రకరకాలుగా వాళ్ళు ఏ రకంగా అనుభూతి పొందారో దాని గురించి. కానీ ఆచార్యులు గోస్వాములు వాళ్ళు ఎట్లా వాళ్లకు అనుభూతి పొందారో దాన్ని బట్టి మనం ఎన్నో రకాల కామెంట్రీస్ వింటున్నాం. అయితే ఈ నేను చెప్పబోయే కామెంటరీ ఏంటంటే, ఇది నార్త్ ఇండియాలో కాదు, ఇటు కలకత్తాలో కాదు, సౌత్ ఇండియాలో జరిగినటువంటిది అనమాట. అంటే భగవంతుడికి ఆయన సర్వవ్యాపకుడైనటువంటి నారాయణుడు. నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ ఇవన్నీ కాదు. భగవంతుడు తన భక్తులు ఎప్పుడైతే తనను శ్రద్ధగా పూజిస్తారో, ఆయన్ని ధ్యానిస్తారో, అటువంటి వాళ్లకు ఆయన ఎట్లా ఆదాన ప్రదానం చేస్తారు అనే విషయంకి ఇది ఒక చక్కటి ఉదాహరణ అనమాట. ఈ లెక్చర్ యాక్చువల్గా లాస్ట్ 2 weeks బ్యాక్ మా దగ్గర చిన్న డ్రామా వేశారు. ఆ డ్రామా వేసినప్పుడు ఎవరైతే డైరెక్ట్ చేశారో మాతాజీ నాకు ఈ లెక్చర్ పంపించారు. లెక్చర్ కూడా ఎవరంటే హిస్ గ్రేస్ అమరేంద్ర ప్రభు వాళ్ళ బ్రదర్ అర్జున్ సఖా ప్రభు ఇచ్చిన లెక్చర్ అన్నమాట. అది బాగుంది, నేను ఫస్ట్ టైం విన్నా. మీరు కూడా మరి వినుండొచ్చు, మీకు తెలుసో తెలీదో మీతో షేర్ చేసుకుందాం అన్న ప్రయత్నంతో ఈ రోజు దాన్ని మాట్లాడాలి అనుకున్నాను అనమాట. ఇదేంటంటే, మనకు తెలిసిన నదులు ఎక్కడెక్కడ ఉంటాయో పవిత్ర నదులు, దాని చుట్టూ కూడా ఈ జన వాహిని ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పారుతున్న నదులు అవి చాలా అనుకూలమైన దేనికి, ఆధ్యాత్మికతకు కూడా. అందుకని ఆధ్యాత్మిక జీవనాన్ని గడుపుతున్న ఋషులు మునులు కూడా ఎక్కువ నదీ తీరాల్లో ఉంటారు. మనం కాశీ పోయినా, ఎక్కడ గంగా ప్రవహిస్తుందో, ఎక్కడ కృష్ణ ప్రవహిస్తుందో, ఎక్కడ గోదావరి ప్రవహిస్తుందో మనం ఆలయాల్ని ఆశ్రమాన్ని చూస్తుంటాం కదా. అదే రకంగా డీప్ సౌత్ లో కావేరీ నది చాలా ప్రముఖమైంది. రంగనాథుడు ఆ కావేరీ ఒడ్డులోనే ఉన్నారనమాట రంగనాథుడు. 2 నదులు చాలా ఫేమస్ అక్కడ, ఒకటి కావేరి, ఒకటి తామ్రపర్ణి. తామ్రపర్ణి గురించి ప్రస్తావన ఈవెన్ భాగవత మహాత్మ్యంలో కూడా వస్తుంది అనమాట. ఈ మీరు విన్నారో లేదో, నవ తిరుపతి, తిరునెల్వేలి ఇవన్నీ ప్రదేశాలు కూడా తామ్రపర్ణి నది ఒట్టులో ఉన్నాయన్నమాట. భక్తికి చాలా అనుకూలమైన ప్రదేశాలు. అక్కడ ఈ సౌత్ లో కావేరి సమీపంలో ఉండే ఒక ఆశ్రమంలో వశిష్ఠుడు ఉండేవారు అనమాట. వశిష్ఠుడు ఎవరు మాతాజీ? దశరథ మహారాజు గారి ఉంటారు మాతాజీ. రామలక్ష్మణుల గురి. కరెక్ట్. అని ఆయన సప్త ఋషిలో ఒకరు, చాలా గొప్ప వ్యక్తి. ఆయన భార్య ఎవరు? తెలియదు మాతాజీ. అరుంధతి మాతాజీ. అందరేమో కానీ మన తెలుగు వాళ్ళకి తెలియాలి. అంటే అందరు, నాకు అన్ని సంప్రదాయాల్లో అన్ని రాష్ట్రాలు చూపుతారో లేదో, మనకు మటుకు వివాహంలో అరుంధతి నక్షత్రం తప్పని కూడా చూపిస్తారు. అంత గొప్ప సాధ్వి ఆవిడ కదా. అయితే ఈ వశిష్ఠుల వారు చాలా ఎప్పుడు భగవంతుని ధ్యానిస్తూ ఉండేవారు అనమాట. ఆయన కావేరీ నదిలో స్నానం చేసి వచ్చి ఆయన మానసికంగా తన శాలిగ్రామానికి పూజ చేసేవారు. దానికి చక్కటి ఆసనాన్ని ఇచ్చి, అనేక పుణ్యతీర్థాల నుంచి నీళ్లు తీసుకొచ్చి అభిషేకం చేసి, తర్వాత రకరకాల అందమైన పుష్పాన్ని సమర్పించి, అలంకరించి, చక్కటి నైవేద్యాన్ని సమర్పించి, అట్లా ఆయన మానసిక పూజ చేస్తుండేవారు అనమాట. మానసిక పూజ గురించి మనం ఇద్దరు కూడా విన్నాం 2 సార్లు. గుర్తుందా మీకు? హరే ఒకసారి కృష్ణ. నాకు పేరు గుర్తులేదు కానీ మాతాజీ, మానసికంగా పాయసం చేస్తున్నాను అనుకుంటారు. తర్వాత వేలు పెడితే వేలు కాదు. వేలు పెడితే కాలిపోతుంది చుర్రుమంట. ఇంకోటి భాగవతంలో వస్తుంది. మాతాజీ కృష్ణయ్య పుట్టినప్పుడు మానసికంగా గోవులను దానం చేసినాను. పర్ఫెక్ట్. అంటే ఇంకొక దగ్గర పాయసం చేస్తుంటే కొంచెమే షుగర్ వేస్తాడు. అందుకని అంటే నిత్య మాతాజీ ఒకసారి చెప్పారు మాతాజీ. పాయసం మాతాజీ ఎక్కువ షుగర్ ఏమని టీ పెట్టి చూడడం కాదు మాతాజీ,
అయితే ఆ, కొంచెమే షుగర్ వేస్తాడు. అయితే తను కొంచెం పిసినారు అన్నట్టు. ఆ, ఇంకొంచెం వెయ్యొచ్చు కదా అని చెప్పేసి అడుగుతాను. నిత్యసేవని మాత చెప్పారు మాతాజీ. అప్పుడు ఆయన షాక్ తింటాడు. అవునవును. ఎలాగో భగవంతుడు తినడు కదా అని వేస్తాను. కొద్దిగా వేస్తాడు. వెరీ ఆ, నైస్. సో దీన్ని ఇంకొంచెం బట్టి మనం వేయబోయి ఆ, ఉమ్. ఆపేసేస్తాడు. కొద్దిగా వేసి ఆపేస్తే మానసికంగానే కదా వేస్తున్నావు, ఆ కొద్దిగా వేస్తే ఏమవుతుంది అని కృష్ణుడు వచ్చి చేయబట్టుకుంటాడు దీన్ని బట్టి మనకి చెప్తారు. ఏం తెలుస్తుంది అంటే భగవంతుడు ప్రత్యక్షంగా చేసే సేవలే కాకుండా మనస్ఫూర్తిగా మానసికంగా కూడా మనం చేసే పూజల్ని స్వీకరిస్తారు అనేది మనకు చక్కటి ఉదాహరణ. అట్లా ఆయన మనసుల ద్వారా బ్రహ్మాండమైనటువంటి ఆ భక్తి చేస్తూ ఆయన ధ్యానంలో ఉంటారు. అప్పుడు ఆ ప్రతి ఋషికి వాళ్ళ యొక్క ధర్మ కార్యాలు నెరవేర్చాలి అంటే ఆ రోజుల్లో వాళ్ళకు ఆవులు ఉండేది. ప్రతి ఆశ్రమం కూడా ఆవులు ఉండేది. మనం జమదగ్ని స్టోరీలో కూడా అట్లేదు, ఆవుతోనే వచ్చింది ప్రాబ్లము. ఇక్కడ ఆయనకు ఉండే ఆవు కూడా ఇట్లా కపిల ఆవు అన్నమాట. ఆ ఆవు నుంచి వచ్చిన వెన్నను చిలికి అరుంధతి ఏం చేస్తారంటే ఫ్రెష్ వచ్చిన బటర్ ని తీసుకొచ్చి భర్త ముందు ఉంచుతుంది. అది ఆవును చూసిన అది ఆవు ఆ వెన్న చూడంగానే ఆయనకు భగవంతుడు గుర్తుకొస్తాడు. అదే మనం వెన్న చూస్తే ఏంటి, ఆ వెన్నను ఎట్లా వాడదాము, బిస్కెట్లు చేసుకుందామా, ఇంకేం స్వీట్లు చేసుకుందాం అని ఆలోచన వస్తుంది మనకు. కానీ ఆయన ఏంటంటే ఆ కృష్ణ భావనలో ఆ బటర్ ని తీసుకొని ఆయన దానికి అది ఒక చిన్న గోపాలకృష్ణుడు వస్తాడనమాట. దోగాడి కృష్ణుడు, లడ్డు గోపాల్ అంటాం కదా, అట్లాంటి గోపాలుడి మూర్తి తయారవుతుంది ఆ వెన్నది. అంటే భక్తుడి కృప వల్ల, ఆయన శక్తి వల్ల అది కరిగిపోదు. వెన్న అయినప్పటికీ కూడా అట్లే ఒక మూర్తి ఆకారంలో ఉండిపోతుంది అనమాట. దాన్ని చూసి అతను చాలా ఆనందిస్తారు, ఒక రకమైన అనుబంధాన్ని పెంచుకుంటారు. ఇది జరిగిన కొన్ని రోజులకు ఏమైతుందంటే, మరి వశిష్ఠుడు అంటే సామాన్యుడైన ఋషి కాదు, ఎంతో గొప్ప ఋషి. ఆ, నలుగురు ఇటు చుట్టుపక్కల ఉండే గ్రామాల్లో వాళ్ళు ఎవరో ఒకళ్ళు చూస్తూ వస్తూ ఉండేవాళ్ళు ఆయన్ని. ఒకసారి అట్లా ధ్యానంలో ఉన్నప్పుడు పొరుగురు ఒక వ్యక్తి అతని సంతానంతో వస్తాడనమాట. వచ్చి ఆయన్ని దర్శించుకుంటారు. ఈయనేమో ధ్యానంలో ఉంటారు. అంతలోపల ఆ వ్యక్తి వెంబడి వచ్చిన పిల్లగాడు ఏం చేస్తాడు, పిల్లలు కదా, పిల్లలకి ఏదైనా తినే వస్తువు కనిపిస్తే ఏం చేస్తారు, తక్కువ నోట్లో పెట్టేసుకుంటారు. అట్లే ఈ అబ్బాయి పోయి ఆ కృష్ణయ్య మూర్తిని తీసుకొని పెట్టుకొని మంచిగా తినడం మొదలు పెడతాడు. ఆ మధ్యలో అతని ధ్యానం చెడి చూసేటప్పటికి ఈ పిల్లగాడు తన కృష్ణయ్య విగ్రహాన్ని తినేసేస్తున్నాడు. చాలా కోపం వస్తుంది అనమాట. వచ్చి, అరే నువ్వు చేస్తున్న పని ఏంటి, అది మామూలు వెన్న కాదు నా కృష్ణయ్య అని చెప్పి ఇక అతన్ని పట్టుకునేందుకు లేస్తాడనమాట. ఎప్పుడైతే వశిష్ఠుడి కళ్ళు ఎరుపెక్కుతాయో, అతని యొక్క బాడీ లాంగ్వేజ్ అంటే కదా, శరీరంలో ఆ కోపం కనిపిస్తుందో, ఆ పిల్లగాడు భయపడిపోయి పరిగెత్తడం మొదలు పెడతాడనమాట. ఇతను అతని చిన్న పిల్లగాడు కదా అని వదిలేయలేదు. వీడు నా కృష్ణయ్య తిన్నాడు అని చెప్పేసి అతను వెంబడి పడతాడు అనమాట, ఆ బాబు వెంబడి. ఈ పిల్లాడు పరిగెత్తిపోతుంటాడు. ఈయన కూడా అలసటని తెలియకుండా ఆగకుండా ఆ పిల్లగాడిని చేస్తుంటాడు అనమాట. కొంత దూరం పోయినాక ఒక బకుళా వృక్షం ఉంటది. అది పెద్దది కాదు, బకుళా చెట్టు చిన్నది. అంటే ఆ పిల్లగాడు దాక్కుని అంత లేదు, కానీ ఆ వాడు వెళ్ళి ఆ బకుళా చెట్టు వెనుక దాక్కుంటాడనమాట. ఇప్పుడు మన పిల్లలు కూడా చూడండి, కొన్నిసార్లు ఆటల్లో అల్లరి చేసి దాచుకుంటున్నామని మనకు తెలుస్తుంది వాళ్ళు ఎక్కడున్నారు, కానీ వాళ్ళు ఏమనుకుంటారు, మరి ఎవ్వరు చూడట్లేదని గట్టిగా మూసుకొని కూర్చుంటారు, మేము ఎవరికి కనపడట్లేదని. తల్లిలో తండ్రి పోయి పట్టుకొని లాగుతారు. అట్లే ఇక్కడ కశ్యపు సారీ వశిష్ఠుడు ఆ పిల్లవాడిని పట్టుకొని, నువ్వు ఇంత అల్లరి వాడివి, అట్లా వచ్చి నువ్వు ఆడకుండా ఏది పడితే అది తినేసుడైనా, నువ్వు ఎంత అపచారం చేసినావు, నిన్ను శిక్షిస్తానని చెప్పి అతను కోపడతారనమాట. అక్కడే ఉన్న అనేక మునులు కూడా ఇవి చూసి అటు పక్కన ఉన్న వాళ్ళు వీళ్ళందరూ పోగవుతారనమాట. అరే వశిష్ఠుని విగ్రహాన్ని తినేసాడట వీడు, వీడిని శిక్షించాల్సిందే అని అందరు కలిసి వాళ్ళ వాళ్ళ ఆశ్రమాలు ఉండే తాడులు తీసుకొని ఈయనకి చేయడం, ఈయన వాడిని ఆ చెట్టు బకుల చెట్టు అంటాము, వృక్షం అంటాము, మొత్తానికి దాన్ని కట్టేసే ప్రయత్నం చేస్తాడు. సేమ్ మళ్ళా ఆ ఇదే తంతు. ఆయన ఎన్నిసార్లు చుట్టినా ఆ పిల్లగాడు కట్టబడాడు అనమాట. ప్రయత్నం చేసి మనసులో మదన పడతాడు, ఏంటి స్వామి నాకు ఈ పరీక్ష ఏంటి అని అనుకోగానే అతనికి అంతర్గతంగా భగవంతుడి వల్ల రివిలేషన్ కలుగుతుంది. ఆయనకి దామోదర లీల గుర్తుకొస్తుంది. దామోదర లీలలో
ఎట్లయితే కృష్ణయ్య యశోదమ్మను తిప్పి 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 ఆఖరికి కట్టుబడ్డాడో అది గుర్తుకొస్తుంది అనమాట. అప్పుడు గ్రహించుకుంటా ఈ పిల్లగాడు మామూలు అబ్బాయి కాదు, ఇతను సాక్షాత్ భగవంతుడు. తను ఇన్నాళ్ళు చేస్తున్నటువంటి ధ్యానాన్ని జపాన్ని స్వీకరించి తనటువంటి ప్రత్యక్ష అనుభూతిని ఇచ్చేందుకు తను కొలిచే స్వామి ఈ రకంగా వచ్చాడని తెలుసుకుంటాడు అనమాట. తెలుసుకొని అతని రకరకాలుగా ప్రార్థిస్తాడు. ఆ అబ్బాయి మటుకు హ్యాపీగా అట్లా చిద్విలాసంగా ఇంత కట్టించుకొని అట్లే ఉంటాడు అనమాట. ఈ ఈ ప్రదేశం ఇదేంటంటే కట్టుకథ కాదు. ఇప్పటికి అప్పుడు ఎప్పుడైతే కృష్ణుని అట్లా చూస్తే, ఈ భావనను చూస్తే, ఆ కట్టబడ్డ కృష్ణుని చూస్తే అతని మనసులో కోరిక కలుగుతుంది. ఎట్లాంటి కోరిక అంటే, నారదుడు ఎట్లా ద్వారకలో జగన్నాథ స్వామి, బలదేవుడు, సుభద్ర వాళ్ళ అద్భుతమైన రూపాలతో ఉంటారు కదా, నిశ్చేష్టులయ్యి, అవి చూసి ఏమంటారు, ఇటువంటి అద్భుత దర్శనం అందరికి దొరకాలి అంటే అప్పుడు ఆయన జగన్నాథపురిలో ఆ రకమైనటువంటి సుందర రూపంతో మనకు దర్శనమిస్తారు కదా. అదే రకంగా ఈ యొక్క వశిష్ఠుడి ప్రార్థన మీద భగవంతుడు ఇతను అడుగుతాడు అనమాట. ఈ చక్కటి లీల నాకు అర్థం అంటే నాకు ప్రత్యక్షంగా అనుభవించే దీన్ని ఇచ్చాను, నాకు దయం కలిగించావు. ఇటు ఈ రూపుని ఇంకా తర్వాత జనరేషన్స్ కూడా చూసేటట్టు నువ్వు ఇదే ఈ రూపుతో ఇక్కడ అవతరించమని అడుగుతాడు అనమాట. అప్పుడు భగవంతుడు అతని కోరికను నెరవేరుస్తాడు. ఒక్క నిమిషం, అది ఇప్పటికీ ఉంది. ఆ ప్రదేశం ఏంటంటే 108 దివ్య దేశాల్లో ఒకటనమాట. అంటే ఇది జస్ట్ కథ కాదు, స్వామి స్వయంగా భక్తుడి కోసం ఆయన చేసినటువంటి లీల అన్నమాట. ఇది మన నాగపట్నంకి సమీపంలో ఉంటుంది. ఆ ఆలయాన్ని ఏమంటారు అంటే, సెకండ్, ఇది నాకు తిరుకన్నన్ కుడి అంటారనమాట ఈ గుడిని. ఓకే, ఎందుకు తిరుకన్నన్ కుడి అంటే, కన్నన్ అంటే మనకు తెలుసు కృష్ణయ్య, కృష్ణుడు, విష్ణు. కుడి అంటే ఏ ప్రదేశంలో ఆయన నివసించారో, ఇక్కడ కృష్ణుడు శాశ్వతంగా నివసిస్తున్నాడు కాబట్టి ఆ ప్రదేశానికి తిరుకన్నన్. తిరు అంటే స్వామికి ఎప్పుడైనా మనం దివ్యం తిరునామాలు అట్లా చెప్తారన్నమాట. భగవంతుడి గురించి చెప్పాల్సినప్పుడు తిరునామము, తిరు నక్షత్రం, ఆయన పేరైన నక్షత్రాన్ని రోజు తిరు నక్షత్రం అంటాం. ఈ రకంగా ఆయన యొక్క దివ్యత్వాన్ని తెలిపే పదం. ఇక్కడ గుడిని తిరు కన్నన్ గుడి అంటారనమాట. ఇది ఏంటంటే ఆ నారాయణుడు, విష్ణువు ఈ కృష్ణుడి రూపంలో, అది కూడా ఏంటి దామోదర రూపంలో కట్టబడి దర్శనమిస్తారనమాట మనకు. అందుకని ఈ యొక్క మనం ఈ 1 month లో ఈ దామోదరిలో ప్రతిరోజు గుర్తు చేసుకుంటాము. స్వామి ఇట్లా యశోదతో కట్టబడ్డాడు, ఆయన్ని ఏ రకంగా బంధించగలిగింది, ఏ అర్హతతోటి బంధించగలిగింది, ఇవన్నీ మనం తెలుసుకుంటాం కదా. అందుకని దానికి సంబంధించిన రిలేటెడ్ ఈ వృత్తాంతాన్ని మీతో షేర్ చేసుకోవాలి అనుకున్నాను అనమాట. దామోదర లీల ఏ రకంగా అయితే కృష్ణుడు ఆ మాధుర్యమైనటువంటి లీలను మనకు ప్రదర్శించారో, అదే రకంగా ఇక్కడ కూడా ఆయనే వశిష్ఠునికి ఆ లీల చూసే సౌభాగ్యాన్ని కలిగించి కట్టబడతారనమాట. ఇక్కడ ఇన్ని ఏమంటారంటే ఉరుంతాయి కన్నన్ అని కూడా అంటారట. అంటే తమిళ్లో ఉరుంతాయి అంటే కట్టబడిన కృష్ణుడు అని చెప్తారు. ఆ మూర్తి మీద కట్టిన వాటి నడుం చుట్టూ వాటి గుర్తులు ఉంటాయట. అది అంటే యశోదమ్మ లేకుంటే వశిష్ఠునితో కట్టిన తాడు మరకలు ఇప్పటికి కూడా ఆయన ఒంటి మీద ఉంటాయి. అందుకని ఇది ఈ దామోదరుడు, ఇక్కడ ఉన్న స్వామి దామోదరుడు అని ఆళ్వార్లు దాన్ని నిర్ధారణ చేశారనమాట. ఇక్కడ ఒక్కటే అంటే మనకు చాలా చోట్ల ఆళ్వార్స్ ఈ దివ్యక్షేత్రాలు అంటే ఏంటంటే 108 దివ్యక్షేత్రాల్లో ఆళ్వార్లు ఆ ప్రదేశాన్ని దర్శించుకొని అక్కడ స్వామిని ప్రస్తుతించిన ప్రదేశాలు. తిరుపతి గారు వాళ్ళు అక్కడ ఈయన గోవిందుడు అని చెప్పారు, కానీ కృష్ణుని నామంతో డైరెక్ట్ గా చెప్పబడిన క్షేత్రము ఇదే. ఈ నవ తిరుపతిలో అన్ని చోట్ల కూడా తిరువెంగళ గురించే చెప్తారనమాట ఆళ్వార్లు. ఈ ఒక్క క్షేత్రం 108 క్షేత్రాల్లో ఈ క్షేత్రం డైరెక్ట్ గా దామోదరులతో కనెక్టెడ్.
అందుకని ఇది మనకు ఈ రోజుల్లో తలుచుకునేందుకు బాగుంటుంది అనమాట. హరే కృష్ణ. ఇంకోటి ఏంటంటే, ఎప్పుడైతే ఒకసారి కుబేరుడికి శాపం తగులుతుందట, శాపవశాత్తు ఆయన సంపదలన్నీ ఆయన కోల్పోతారట. ఎప్పుడైతే ఆ సంపద కోల్పోతారో ఆయన ఈ స్థలంలో ఉన్నటువంటి స్వామి దామోదర్ని ఎప్పుడైతే ప్రార్థిస్తాడో మళ్ళా అతను తన సౌభాగ్యాన్ని అతను పొందుతాడు అని చెప్తారు అనమాట. కాబట్టి అక్కడ ఉండే ప్రజల నమ్మకం ఏంటంటే, ఆ తిరుక్కಣ್ಣను సేవించి ఆయన్ని పూజిస్తే కృష్ణుడు అక్కడ సౌభాగ్యాన్ని, ఆరోగ్యాన్ని అన్నిటినీ ప్రసాదిస్తాడు అని ఒక నమ్మకం అన్నమాట. హరే కృష్ణ. దీన్ని తిరుమంగై ఆళ్వార్ అనే ఇక్కడ భగవంతుని యొక్క విశిష్టతను ఆయన చెప్పారనమాట. ఈ ఆళ్వార్లందరూ కలిసి ఒక్కళ్ళు వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ అన్ని చేకూర్చి చెప్పింది దివ్య ప్రబంధం టెంలో. దాంట్లో ఈ ఆళ్వారు ఆయన దీని గురించి చెప్తారనమాట. తిరుమంగై ఆళ్వారు కుడంతై వృత్తి కన్నన్ అని చెప్తూ భగవంతుడు ఈ కట్టబడ్డ కృష్ణుడు ఎంత అందంగా ఉన్నాడో అని ఆయన అందాన్ని వర్ణిస్తూ ఆయన పార్శ్వాలు చెప్తారట. హరే కృష్ణ. ఇంకోటి చెప్పారు ఇక్కడ, అక్కడ వేప చెట్లు ఉన్నాయట, 3 వేప చెట్లు ఉన్నాయట. అవేంటి అంటే, సామాన్యంగా వేప చెట్టు ఆకులు ఎట్లా ఉంటాయి, చేదుగా ఉంటాయి. కానీ ఇక్కడ వేప ఆకులు తీయగా ఉంటాయట. దాన్ని బట్టి ఏంటి అంటే, భగవంతుడు ఎంత మధురంగా ఉంటాడో అనే దాన్ని తెలియజేసేటట్టుగా వేపు కూడా అక్కడ తీయగా ఉంటుందట. మన అంతేగాక భగవంతుడు పేరు తలుచుకుంటే మన మనసులో, మన జీవితాల్లో చేదు అనేది ఎట్లా దూరం అవుతుందో అట్లా ఆ దివ్య దేశంలో వేప చెట్టు కూడా తీయగవుతుంది అని చెప్తారనమాట. హరే కృష్ణ. ఇది నాకు తెలిసింది, నేను చదివింది మీతో షేర్ చేయాలని అనుకున్నది. హరే కృష్ణ మాతాజీ. చాలా బాగుంది మాతాజీ. చాలా బాగా చెప్పారు మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ దామోదర్ది ఇక్కడ చెప్పింది ఫస్ట్ టైం. చాలా బాగుంది మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి కృష్ణ. మాతాజీ ఇది వశిష్ఠ మా ప్రభు భాగవతం 10వ స్కందంలో 13వ అధ్యాయం అనుకుంటా మాతాజీ 1, 2, 3 శ్లోకాలలో వివరించారు. నాకు గుర్తున్నంత వరకు చెప్తాను మాతాజీ. 3వ శ్లోకంలో ఏంటంటే, స్వామివారు ఆ ఆవుల్ని కాయటానికి వెళ్తారు కదా ఆ అడవికి వెళ్ళినప్పుడు, అక్కడ ఉన్నటువంటి పూల ద్వారా, ఆ మంచి సరయు నది నుండి వచ్చే చల్ల గాలి ద్వారా స్వామివారి పంచే తృప్తి చెందుతాయి అని 3 శ్లోకంలో ఉంది మాతాజీ. అది ఎవరు చెప్పారు అనేది కూడా ఒక నెంబర్ చదువుతాలి, నా దగ్గర శ్లోకాలు ఉంది, నువ్వు నెంబర్ చెప్పు. కరెక్ట్. విశ్వనాథ్ చక్రవర్తి ఠాగూర్ చెప్పారు మాతాజీ వివరణ. భాష్యంలో ప్రభుపాద గారి భాష్యంలోనే ఉంది ఇది. ఆ బృందావనము పంచేంద్రియములకు సుఖము నొసుగునట్లుగా శ్రీకృష్ణుడు గాంచెను. భ్రమములు పక్షులు పశువులు చేసడి మనోహరమగు ధ్వనులు చెవులకు ఆనందమును కలిగించెను. నిర్మల సరోవరము యొక్క చల్లని తేమను మోయుచు వనమంతటను వీయు వాయువు భగవంతుని శ్రద్ధతో సేవించినదై ఆ విధంగా సర్వేంద్రములకు సుఖమునొసగెను. వాయువు యొక్క తీయదనముచే రసనేంద్రియము కూడా ఉత్తేజము అయిందట. కమల సౌరభము నాసికకు సుఖమును ఇచ్చింది. ఆ ముక్కు కూడా ఆ యొక్క పరిమళం ఆయనకి రావటంతో ఆ వనమంతా, ఆ శోభంతా చూసేసరికి ఆయన కళ్ళకు కూడా తృప్తి కలిగింది అని ఇక్కడ విశ్వనాథ్ చక్రవర్తి ఠాగూర్ గారు చెప్తున్నారు. హరే కృష్ణ. థ్యాంక్స్. నాకు ఆ శ్లోకా నెంబర్ చెప్పవా? 10th canto 13వ అధ్యాయం అనుకుంటా మాతాజీ. ఒక్కసారి అడిగి వస్తాను. 1, 2, 3 శ్లోకాలు ఒక్కసారి నాకు దొరకలేదు, అందుకని అడుగుతున్నా. ఒక్క నిమిషం. మాతాజీ 15వ అధ్యాయం. అదే చూస్తున్నా నేను, అందుకే ఒక్క నిమిషం అమ్మ, నేను మళ్ళా 15 కదా, 15లోనే ఇది వస్తుందంతా.
శ్రీశుక ఉవాచ దీంట్లో స్టార్ట్ అవుతుంది. ఇక దీంట్లోనే వస్తుంది ఏజ్ ఆఫ్ పౌగండ అంటే 6 to 10. ఆయన ఎప్పుడైతే 6 నుంచి పౌగండకు వచ్చారో అప్పుడు ఇంకా ఆయన ఈ గోవుల్ని తీయడం చెప్తాను అనమాట. బృందావనంలో ఉన్నప్పుడు మాతాజీ తెలుగులో తీయండి ఆ బుక్. 10th canto 15వ చాప్టర్. ఇక్కడ ఫస్ట్ దాంట్లో ఉంది చూడండి. కృష్ణ బలరాములు వాళ్ళ పాద చిహ్నాలను ఈ మొత్తం బృందావనంలో తావనేలా దాచిపెట్టి హరే కృష్ణ మాతాజీ 1, 2, 3 1, 2, 3 చదవండి. తను అన్నారు 1, 2, 3 అని. చదవండి. ఇవి భావం చదువుతాను మాతాజీ, భాష్యం చదవాలా? భావమే చదవండి. హరే కృష్ణ. శ్రీ సుఖదేవ గోస్వామి పలికెను, బలరామకృష్ణులకు పౌగండ వయస్సు అంటే 6 నుండి 10 ఏండ్ల వరకు వచ్చినంతటా గోపులు వ్రజమునందు గోవులను కాయుటకు వారిని అనుమతించిరి. ఆ విధముగా మిత్రులతో కలిసి గోవులను కాయుచు బలరామకృష్ణుడు తమ చరణ కమల చిహ్నములచే బృందావన భూమిని పరమ పావనమునర్చిరి. రెండోది కూడా చదవమంటారా? చదవండి. ఆ విధముగా మాధవుడు తన యశోగానము చేయుచున్న గోపాలురచే పరివేష్టితుడై బలదేవుని గూడి వేణువు నూదుచు గోవులను ముందుంచుకొని పశువులకు హితకరము కుసుమ పూర్ణమునగు బృందావనమునందు లీలా వినోదమును కోరినవాడై ప్రవేశించెను. భ్రమరములు పశువులు పక్షుల యొక్క మనోహరముగ ధ్వనులతో ప్రతిధ్వనించునదియు మహాత్ముల మనస్సును బోలిన నిర్మల జలములతో కూడిన సరస్సుతోనూ శతపత్ర పద్మ సౌరభమును మోసుకొని పోవు వాయువుతోనూ సోవిల్లు నదియునగు వనమును వీక్షించి దేవదేవుడు శ్రీకృష్ణుడు అట్టి దివ్య వాతావరణమునందు విహరింప నిశ్చయించుకొనెను. హరే కృష్ణ. హరే కృష్ణ. ఈ పాద చిహ్నాల గురించి మనం మొదటి స్కందంలో కూడా తెలుసుకున్నాం కదా. భూదేవి చెప్తుంది భగవంతుడి పాద చిహ్నాలు ఉన్నన్ని రోజులు తను ఎంతో ఆనందంగా ఉండేది, తర్వాత ఈ దుష్కరులైన రాజులు వచ్చి తన కష్టాలు పడుతుంది అని. అంటే భగవంతుడి పాదాలకు పాద చిహ్నాలకు అంత ఇంపార్టెన్స్ అంట. అందుకని ఈ అడవికి వెళ్ళినప్పుడు భగవంతుని పాదాల గుర్తుని చాలా జంతువులు కూడా అవి దాటకపోయేదట, ఎవ్వరు డిస్టర్బ్ చేయకపోయాడట, అట్లా దాచుకునేవాడట కృష్ణ పాదాలని. ఇప్పుడు మనం మన ఆచార్యుల పాదుకల్ని శిల ప్రభుపాద పాదుకల్ని ఎట్లా పూజిస్తున్నామో ఆ రోజులో వాళ్ళు అట్లా చేసేవాళ్ళు అనమాట. హరే కృష్ణ. థ్యాంక్ యూ పద్మజ. నేను అప్పటి నుంచి చూస్తున్నా, ఫస్ట్ లోనే ఉన్నాయి అంటే ఎక్కువ డీప్ గా మాట్లాడలేదు. తర్వాత చెప్పా కదా ఆచార్యులు ఆ భాగవతంలో వచ్చిన దాని మీద మళ్ళా ఈ గురు సాధు శాస్త్రాలు చదివిన దాన్ని మళ్ళా వాళ్ళు దాని గురించి లోతుగా అన్వేషణ చేసి మళ్ళీ వాళ్ళు రివీల్ చేసిన విషయాల్ని మనం గురువుల ద్వారా విని దాని గురించి తెలుసుకొని ఆనందిస్తాం. ఇక్కడ కూడా అంతే, 3-4 శ్లోకాలతోనే ఏంటి గోపాష్టమి లీల అయిపోయినట్టు అన్నమాట. కానీ మన ఆచార్యులు దాని గురించి చాలా డీటెయిల్ చెప్పా కదా. గోపాల చెంపులో జీవగోస్వామి చాలా డీటెయిల్ గా చెప్పారట దీని గురించి. హరే కృష్ణ. ఇంకేదైనా యాడ్ చేస్తారా తల్లి? ఎవరన్నా ఏదైనా మిస్ అయ్యానా? కమలముకి. హరే కృష్ణ మాతాజీ. లేదు మాతాజీ, ఈవెన్ డ్రామా కూడా కరెక్ట్ గా నాకు కృష్ణుడు వచ్చినప్పుడు లావణ్య గుర్తొస్తున్నారు. లావణ్య మాతాజీ ఇది చెప్పాను కదా, తల్లిని అతను ముట్టుకొనివాడు, తనను తయారు చేయనియాడు. అప్పుడు యశోదమ్మ అనుకుంటుందట, వీడికి ఏమైంది, ఇన్ని రోజులు బాగానే ఉన్నాడు, నాకు అన్ని చేయించుకున్నాడు, సడన్ గా ఇట్లా ఎందుకు చేస్తున్నాడు అంటే ఆయన ఏ చేసినా ఒక కారణం ఉంటుంది. ఇప్పుడు తను పోయి అడిగాడు అనుకోండి, నేను ఆవుల్ని రక్షిస్తాను, నేను అడవికి వెళ్తాను, నీ పని నువ్వు చేసుకోలేవు, నీ స్నానం నువ్వు చేసుకోలేవు, నీ బట్టలు నువ్వు తొడుక్కోలేవు, నీ అలంకారం నువ్వు చేసుకోలేవు, అట్లాంటి పోయి ఆవులు ఎట్లా రక్షిస్తావు నువ్వు, అవి నీకంటే అంత పెద్దగా ఉన్నాయని అనే ఛాన్స్ ఉంటది. కాబట్టి ఆయన ముందు జాగ్రత్తగా ఇవన్నీ చేసి తల్లిని దూరం జరిపి తన పనులు తను చూసుకోవడం మొదలు పెట్టాడని ఆచార్యులు చెప్తారు. అది. హరే కృష్ణ. చాలా బాగుంది మాతాజీ ఈ పాయింట్, చాలా బ్యూటిఫుల్. హరే కృష్ణ. ఓకే దెన్
ఈరోజు తొందరగా హరే అయిపోయింది కృష్ణ మాకు. మాతాజీ మాతాజీ. కృష్ణ మాతాజీ మళ్ళీ బృందావనంలో అందరు పోయి అక్కడ ఒక వనం కామ్యవనమా ఏదో వనంలో ఆ మట్టిలో పొరలాడతారు కదా మాతాజీ కృష్ణుని పాదాలు రమణ్ రేతి రమణ్ రేతి ఆ? రమణ రేతి రమణ రమణ రమణ్ రేతి రేతి ఉమ్, ఆ, అది రమణ్. దాంట్లో అంతా పొర్లుతారు కదా మాతాజీ కృష్ణుని ఆ, పాదాలు చిన్నాలు ఆ, ఉంటాయని అప్పుడు ఆ అవును టైంలో ఉన్నాయని అదే భావనతోని ఇప్పుడు కూడా అక్కడ పోయిన వాళ్ళంతా ఆ మట్టిలో పొరలాడతారు మాతాజీ. హరే కృష్ణ. అవును అవును. హరే ఏ కృష్ణ సన్యాసం మాతాజీ. చెప్పండి అమ్మా. ఇందాకట మీరు గోవులు గురించి చెప్పినప్పుడు ఫస్ట్ లో చెప్పారు కదా, ఆ, గో గోప ది- గోపికలతోటి కృష్ణుడి గమనం చెప్పారు కదా మాతాజీ. ఆ, గోపాష్టమి గురించి చెప్పినప్పుడు అప్పుడు ఫస్ట్ దానికన్నా ముందు ఉమ్, గోకులము దీక్ష, బృందావనము అది చెప్పారు. 2 పాయింట్లు మాతాజీ మిస్ అయిపోయాం. ఆహా. ఈ లీలను ఇంకో రకంగా చెప్పాలంటే ఆయన ఎప్పుడైతే వత్సపాలకుడుగా అంటే ఆవు ఆవు దూడల్ని ఎలా కాపాడాలో అన్న జ్ఞానం తెలుసుకున్నప్పుడు ఫస్ట్ అది బ్రాహ్మణ దీక్ష అది మన మంత్ర దీక్షని తర్వాత వసుదేవుని ఆధ్వర్యంలో ఈ గోపాష్టమి ఉత్సవం జరిగి ఆయన ఆవులను తీసుకెళ్లేందుకు ఆ, ఎప్పుడైతే అనుమతి దొరుకుతుందో అది బ్రాహ్మణిక దీక్ష అని చెప్తారు అని విన్నా. అది తర్వాత ఫస్ట్ మాతాజీ దీక్ష సెకండ్ దీక్ష అంతే మాతాజీ. బ్రాహ్మణ మంత్ర అదేం లేదు కానీ ఆ, జస్ట్ ఫస్ట్ దీక్ష సెకండ్ దీక్ష అంతే. వాళ్ళ కామెంట్ అంతే అది. యా ఉమ్. సెకండ్ బ్రాహ్మణ ఇనిషియేషన్ బ్రాహ్మణిక దీక్ష, దానికి ఇంకో ఓకే. పేరు ఉండదు. యా ఉమ్. గమనం చెప్పండి మీరు. ఒకసారి చెప్పరా? గమనం గమనం ఒకసారి కృష్ణుడి తాలూకా గమనం చెప్పండి. లేదమ్మా. చెప్పారు మీరు మాతాజీ ఫస్ట్. మాతాజీ గోకులం అడగడము గోవర్ధన వచ్చేసి ఆయనకి ఇష్టమైన స్థానము, అద్దా గోలోక గోకుల వచ్చేసి అదయ్యి ఉంటది అనుకుంటున్నాను నేను మాతాజీ గోకులం అడిగేది. నుంచి గోకులం నుంచి బృందావనానికి మాతాజీ ఫస్ట్ అతని ఉమ్. జన్మ ఎత్తింది మధుర. మధుర మధుర. నుంచి నందమ అదే వసుదేవుడు ఏం చేశాడు, గోకులను తీసుకొస్తారు. గోకులంలో ఇట్లా ఈ అసురుల బాధ ఎక్కువైతే వాళ్ళంతా సమావేశమై గోకులం నుంచి వాళ్ళు బృందావనికి వస్తారు. బృందావనం నుంచి తర్వాత ఆయన మళ్ళా అక్రూరుడు వచ్చి అతన్ని మధురాకు తీసుకెళ్తారు కంసుని ఆహ్వానం మీద. మధురలో కంస వధ అవుతుంది. అక్కడ రాజ్యం చేస్తూ మళ్ళా జరాసంధుడితో ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చినప్పుడు ఇప్పుడు ద్వారకలో పటిష్టమైన భవనాన్ని నిర్మించి సముద్రంలో రాత్రికి రాత్రి మొత్తం ఈ ప్రజలందరినీ కూడా అక్కడ షిఫ్ట్ చేస్తారు అనమాట. ఈ రకం గమనం అంటే యా కరెక్ట్ మాతాజీ. నేనేమనుకున్నా తెలుసా, మీరు ఏ గమనం గురించి అడుగుతున్నారు అని. కృష్ణయ్య అడవులకు పోయి తిరిగి వస్తున్నప్పుడు ఎలా ఆ గమనం గురించి అడుగుతున్నారు అనుకున్నా. అది మీరు చాలా స్టార్ట్ చేసి చక్కటి చెప్పినప్పుడు గమనం అని అన్నారు, అదే రాసుకున్నాను, అదే అడిగాను మాతాజీ. అదే ఇది గమనం గురించి ఇంకో చక్కటి శ్లోకం మనకి 10th క్యాంటోలోనే వస్తుంది. మా శిక్షా గురువు గారు ఫేవరెట్ అది. ఎన్నో ఎన్నో దాంట్లో మాతాజీ. అదే నేను మీకు నెంబర్ చెప్తా. అది శ్లోకం ఏంటంటే బర్హాపీడం నటవర వపుహో కర్ణయోహో కర్ణికారం. అంటే ఆయన అడవి నుంచి తిరిగి వస్తుంటే అందరు ఆ గోపాలులు గోపవనితలు ఆయన్ని ఏ రకంగా చూశారు అనేది చక్కటి వర్ణన అనమాట. అమ్మ ఎవరికైనా సడన్గా గుర్తుందా ఆ నెంబరు? అమ్మా హరే కృష్ణ మాతాజీ. చెప్పండి. మాతాజీ నందగామన్న గోకులం అన్న ఒకటేనా? కాదు కాదు. అదే హరే కృష్ణ మాతాజీ 21వ అధ్యాయం 5వ శ్లోకం. ఎంతమ్మాది? 21వ అధ్యాయం 10:21:5. ఎందుకంటే నా దాంట్లో ఇండెక్స్ లేదు. యా ఇది గూగుల్లో చాలా సెర్చ్ చేశాను మాతాజీ. ఆయన యొక్క గమనం అంటే ఆయన నడక ఎలా ఉండేది అనేది, ఆయన ఏ రకంగా బృందావనులకు అడుగు పెట్టేవారు అనేది ఇది. బర్హాపీడం నటవర వపుహో కర్ణయోహో కర్ణికారం బిభ్రత్పాస కనక కపిశం వైజయంతి చ మాలాం రంధ్రార్వేణు అగరసుదయో ఆపూరయన్ను గోపవృందైః బృందారణ్యం. ఇక్కడ స్వపదరమణం ప్రావిశతు గీతకీర్తి. చేసి మాతాజీ మీనింగ్ తెలుగులో చదవరా? హరే కృష్ణ మాతాజీ నేను గూగుల్లో చూశాను, పుస్తకం కాదు. చదువుతా మాతాజీ. నేను చదివాను.
చదవండి మాత సింహం శిరమునందు నెమలిపించమును చెవులయందు కొంచెం గట్టిగా. నీలివర్ణ శిరమునందు నెమలిపించమును చెవులయందు నీలివర్ణ కర్ణికార పుష్పములను స్వర్ణ తేజమును కలిగిన పీత వసమును వైజయంతి మాలను ధరించి శ్రీకృష్ణుడు తన నటవర దివ్య రూపమును ప్రదర్శించుచు బృందావనమున ప్రవేశించి పాద చిహ్నములొచ్చే దానిని రమణీయమునర్చెను. వేణురంధ్రములను అతడు తన అధరామృతముచే పూరించగా గోపబాలురు అతని యశోగానములు చేసిరి. ఈ రకంగా మాతాజీ ఆయన గమనం అంటే ఇది నా అభిప్రాయంలో. అది ఆయన ఏంటంటే కృష్ణుని ఏ రకంగా ప్లేస్ ను మార్చారో ఆ ఆర్డర్ అది. మొత్తానికి ఈయన తలుచుకున్న అటువంటి కృష్ణుని తలుచుకుంటూ గోపాష్టమి సందర్భంగా ఆ గోపాలుని గోవిందుణ్ణి మనం కూడా రక్షించమని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. పత్తాన పావనేపి వైష్ణవి నమః. చెప్పండి తల్లి. ఒకసారి అమరేంద్ర ప్రభు దాంట్లో ఎప్పుడు విన్నాను మాతాజీ, దామోదర రాష్ట్రంలో ఒక చిన్న చెప్పాలనిపించింది మాతాజీ, చాలా బాగా చెప్పండి. అనిపించింది. అయితే శ్రీకృష్ణుడు చిన్న బాలు 2 years బాలుడే కదా దామోదర అష్టకం జరిగినప్పుడు. 2 years 2 months అని చెప్తారు కదా. అయితే తల్లి ముందే లేచి తనే మజ్జిగ చేయాలని వెళ్తుంది కదా, వెన్న తీయాలని. అదంతా మనం చెప్పుకున్నాం కదా. అయితే తల్లి అటు వెళ్ళినప్పుడు బాబు ఇంకా పడుకుంటాడు కదా కృష్ణుడు. కాసేపు తర్వాత కృష్ణుడు నిద్ర లేచిన తర్వాత కృష్ణుడు నిద్ర లేచి చిన్న పిల్లోడు కదా ఆ మంచం మీద నుంచి కిందికి దిగడానికి ఎంతో ప్రయత్నం చేస్తాడంట. 2 చేతులు ముందు పైకి పట్టుకొని ఒక కాలు కిందికేసి ఇంకో కాలు కిందికేసి జాగ్రత్తగా దిగుతుండము. అది ఆ వర్ణన ఎంత బాగా చెప్పారంటే ఆ చిన్ని కృష్ణుడు ఆ చిన్ని బాలుడు ఆ లీల ఎలా చేశాడంటే ఆయన వామనావతారంలో ఒక పాదము ఆకాశానికి ఎత్తినవాడు ఆ మంచం మీద కింది దిగడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నాడు చూడు అని అది చాలా అద్భుతంగా చెప్పారు మాతాజీ. హరే కృష్ణ. అమరేంద్ర ప్రభు చెప్పింది విన్నాను ఒకసారి. అలాగే చాగంటి కోటేశ్వరరావు కూడా చెప్పింది ఒకటి మాతాజీ, అది కూడా చాలా బాగా చెప్పారు. తనేమో చాలా ఏళ్ళ కింద విన్నాను ఇది. ఆయన బాగా వినేవాళ్ళం దీంట్లో రాకుండా మేము. ఆయన ఏం చెప్తారంటే ఈ దామోదరాష్టకంలో వెన్నకుండా తొలగొట్టిన తర్వాత ఆ కాళ్ళకంతా వెన్న అంటుతుంది కదా, మజ్జిగ వెన్న అంటుతుంది కదా. తల్లి కోపంగా పట్టుకుందామని పరిగెత్తుకుంటూ వచ్చేసరికి పరిగెత్తి దాక్కుంటుంటాడు కదా. అయితే చాలా పెద్ద భవనం, నందభవనము, అన్ని స్తంభాలు ఉంటాయి. ఆ స్తంభాల వెనకాల వెళ్ళి దాక్కుంటుంటాడు. అయితే ఆయన పాదాలకున్న మజ్జిగ వెన్న జారి పడతాడేమో తల్లి భయం, కానీ పరిగెత్తి స్తంభాల మధ్యలో దాక్కుంటుంటాడు. ఈ తల్లి స్తంభాల నుంచి ఈ కొంచెం పెద్ద వయసు కాబట్టి ఈమె పరిగెత్తుతూ అలసిపోతుంది. ఆమె తలలో ఉన్న పూలు రాలి పాదాల మీద పడి ఆ పూలు ఎంతో ఆనందపడతాయంట. ఈ తల్లి పాదాలను సేవించుకుని ఎప్పుడు తలలో ఉంటాం మేము, ఈ యశోదమ్మ తల్లి పాదాలు సేవించుకునే భాగ్యం కలిగిందని ఆ పూలు ఆనందపడతాయంట అని ఈ లీలాశుకుడు రాశాడు. ఇది ఆయన ఎంత అనుభవించాడో శ్రీకృష్ణుని అని అంటాడు మాతాజీ. హరే కృష్ణ. లీలాశకుడు రాసిందే కృష్ణ కరుణామృతం. లీలాశకుడు అంటే ఇంకా ఇతను ఇంకోరు మనం చెప్తాను చూడండి, అతను ఇతరు ఒకరే అని అంటారు కదా మాతాజీ. అదే చెప్తున్నా కదా ఆయన ధర్మప్రభు చెప్తారు. ఎవరమ్మా పద్మజ? లీలాశకుడు అంటే పళ్ళు ఉండే చూడండి మాతాజీ, అది రాశాడు, మనం చదువుతాము ఆ సాంగ్ ఒకటి. బిల్వమంగళ ఠాకూర్. మాతాజీ బిల్వమంగళ ఠాకూర్. అదే. యా. హరే కృష్ణ. థ్యాంక్స్ మాతాజీ, సుమంగళ మాతాజీ ఫర్ ది వాల్యూ అడిషన్. ఇంకొకటి వర్ధక్ష ప్రభు చెప్పారు మాతాజీ గోపాష్టమి గురించి, లాస్ట్ ఇయర్ చెప్పారు. ఇంకోటి నాకు ఎలా చెప్పారంటే కృష్ణుడు ఇదే ఆవులు గాయడానికి వెళ్తాను అని తండ్రిని ఒప్పించడానికి అడిగితే తండ్రి ఒప్పుకోడు. నువ్వు ఇంకా చిన్నవాడివి, సరేలే మంచి రోజు చూద్దాంలే, ఇప్పుడు మంచి రోజులు లేవులే అని తండ్రి అంటాడు అనమాట. అంటే ఏం చేస్తాడు, కృష్ణపరాములు ఇద్దరు గర్గమ్మ దగ్గరికి వెళ్తారు. ముందు రోజే వెళ్ళి చెప్తారు, రేపు మా నాన్న మిమ్మల్ని పిలిపిస్తాడు, మంచి రోజు చూసిన రోజు పంపిస్తా అని చెప్తాడు. రేపు నువ్వు మా నాన్న దగ్గరికి వచ్చి రేపు మంచి రోజు అని చెప్పాలి నువ్వు అని అంటారు. అంటే రేపు మంచి రోజు కావు కానీ భగవంతుడే చెప్పాడు కాబట్టి సరే అంటాడు. తెల్లారి నిజంగానే తండ్రి నంద మహారాజు పిలిపించి మా కృష్ణుడు ఇలా వెళ్తా అంటున్నాడు, మంచి రోజు చూడు ఒకసారి అంటే, రేపు మంచి రోజు లేవని నాకు మనసులో తెలుసు, కానీ కృష్ణుని కోసం అతను భగవంతుని కోసం అతను రేపు మంచి రోజు పంపించవచ్చు అని చెప్తారట. ఓకే, నేను కూడా విన్నాను అది. హరే కృష్ణ. చెప్పారు మాతాజీ లాస్ట్ ఇయర్ ఇది. హరే కృష్ణ. థ్యాంక్ యూ.
మాతాజీ ఇక్కడ గోకులంది అక్కడే చేశారు, అంటే ఈ లీల అక్కడే జరిగింది అంటారు. మళ్ళీ నందగాంలో కూడా చూపిస్తారేంటి మాతాజీ? అక్కడ ఆ నందగాం కనెక్షన్ ఏంటి? ఇంతకుముందు మాతాజీ కూడా ఒకరు అడిగారు ఇదే మధ్యలో. నాకు సరిగ్గా తెలియదు. నేను ఇప్పుడు నందగాంకి వెళ్ళలేదు, నేను బరసానాకి వెళ్ళాను కానీ నందగాంకి మనకి వెళ్ళలేదు. ఇమీడియట్ గా చెప్తారు మాతాజీ మాతాజీ నందగాం అంటే అదే మాతాజీ. ఆయన వాళ్ళ అదే శివుడిది ఉంటుంది చూడండి మధ్యలో ఇంట్లో. ఇప్పుడు కొంచెం ఆ ఇంటిని అట్లా మార్చారు. శివుడిది మధ్యలో పెట్టుంటుంది మాతాజీ మనకి శివలింగంది. కాలేదు నాకు. గోకులం అంటే ఏంటంటే అన్ని స్తంభాలతోనే ఉంటుంది అక్కడ నందుడి ఇల్లు. అదే మాతాజీ, గోకులంలోనే శివుడు వెయిట్ చేస్తూ ఉంటాడు కదా, యశోదామాత చూపి అని అంటది కదా, భిక్షాటం లాగా వచ్చినప్పుడు. ముందు ఉంటది ఆ, గుడి. ముందు ఉంటుంది. Yes, మాతాజీ. ఒక్క నిమిషం మాతాజీ. నాకు అక్కడ అతను చెప్పింది ఏంటంటే మాతాజీ, హరే కృష్ణ మాతాజీ ఒక్క నిమిషం మాతాజీ. దామోదర్ జరిగింది కూడా వెన్నకొండ కూడా అక్కడే అన్నారు మాతాజీ. ఒక్క నిమిషం, సుభాషిణి ఏదో చెప్తుంది. మాతాజీ అంటే మాకు ఒక గైడ్ వచ్చారు, అందుకని నాకు, ఎందుకంటే ఇంతకుముందు ఒక మాతాజీ కూడా అడిగారు మాతాజీ మధ్యలో అన్నారు నందగాం గురించి. అయితే ఇక్కడ చెప్పింది ఏంటంటే మాతాజీ, గోకులంలోనే ఇది చూపించారు, అది ఉంది మన పగలగొట్టిన కుండ కానీ ఆ మోడల్, అంటే అప్పుడు పగిలిపోయింది అయినా వాళ్ళు లోపల అలాగే చేశారు, అతికిచ్చి ఉంచారు మాతాజీ. అది గోకులంలో క్లియర్. ఆ తర్వాత గోకులం నుంచి అతను చెప్పింది ఏంటంటే మనకు నందగాం వెళ్ళారు, ఇక్కడ ఊరికే జరుగుతుంది అని చెప్పేసి నందగాం వెళ్ళారు. అయితే నేను అన్నది ఏంటంటే మరి ఈ బృందావనం ఏంటి అంటే, బృందావనం ఒక బిజినెస్ ప్లేస్ అంట మాతాజీ. అది రాధారాణి అక్కడ ఉండేదంట, అందుకని అతను షార్ట్ కట్ చూపించాడు మాకు. నందగాం టు గోవర్ధన్, అదే మన బృందావనం ఎలా వెళ్తారు అనేది. అప్పుడు 40 కిలోమీటర్స్ ఉండేదట మాతాజీ, 36 to 40 కిలోమీటర్స్. కానీ తన హైట్ చాలా ఎక్కువ కదా కృష్ణకి, అతను విత్ ఇన్ 45 minutes to 1 hour లో రీచ్ అయ్యేవాడంట. అంటే రోజు వాళ్ళు మార్నింగ్ బృందావనం వెళ్ళి పాలు అవన్నీ అమ్మేసి మళ్ళీ ఈవినింగ్ వరకు వచ్చేవాళ్ళంట. ఆట కానీ ఏది కానీ మనకు బృందావనంలో కనిపిస్తుందంట, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ లేసి వెళ్ళిపోయేవాళ్ళంట. అది అతను చెప్పింది మాతాజీ. ఎంతవరకు కరెక్టా నాకు తెలీదు. కాకుంటే ఇప్పుడు నందగాంలో శివుడు ఉన్నాడు, బృందావనంలో ఎదురుగా ఉన్నాడు. ఇప్పుడు మీరు అన్నారు చూడండి, ఆ పిల్లర్స్ కి ఎదురుగానే మనకు శివే కనిపిస్తాడు. అయితే ఈ దీన్ని బట్టి అంటే అతనికి బాగా అంటే కావాలనే ఇవన్నీ చూసారంట మాతాజీ. నాకు ఈవెన్ కృష్ణయ్య పాదాలు కూడా చూపించింది అదే. మనకి ఎప్పుడు అంటే దాదాపు ఎవరు అంతగా అబ్జర్వ్ చేసి ఉండకపోవచ్చు. ఆయన పాదం అప్పుడు ఆవుది మనం స్టోరీ అన్నాను చూడండి మాతాజీ, ఒకసారి మేము చూసాము. ఆ ఆవు స్టోరీ కూడా అక్కడే జరిగింది. తల్లి వెళ్ళి మళ్ళీ ఆవుకు వస్తుంది చూడండి మాతాజీ, పుల్లి. ఆ ప్లేస్ కూడా మాకు ఎస్ మాతాజీ, ఆ ప్లేస్ చూపిస్తూ అప్పుడు కృష్ణుడు చూసాడంట ఏం చేస్తుంది ఇది అని చెప్పేసి. ఆయన నిలబడి అవన్నీ చూసినప్పుడు తన మనసే కరిగిపోతుంటే అది చూడలేక రాయి కూడా కింద కరిగిపోయి ఆయన పాదం పడింది మాతాజీ. అయితే ఆ స్మెల్ అనేది మీకు అంటే ఒకసారి మనం వెళ్ళి దర్శనం చేసుకొని స్మెల్ చూస్తే ఆ స్మెల్ మన లైఫ్ లో అంటే ఎక్కడ చూసుండను. ఎందుకంటే పర్ఫ్యూమ్స్ మా వారు కావాల్సిన పర్ఫ్యూమ్స్ వేసుకుంటారు కదా, అవన్నిట్లో నేను ఎన్నడూ చూడలేదు. ఆ స్మెల్ అనేది ఒకలాంటి ప్లెజెంట్ స్మెల్ మాతాజీ ఇప్పటికీ వస్తుంది. అంటే మహేష్ అంటారు లేదులే ఏదో చేసింది వీళ్ళు అంటే అప్లై చేసి ఉండొచ్చు అని. ఏదైనా కానివ్వండి మాతాజీ, మన నమ్మకం ఏంటంటే కృష్ణుని పాదాల స్మెల్ ఇప్పటికీ ఉంది. ఆ దాని కిందనే ఆయన డాన్స్ చేశారు కదా మాతాజీ, మయూర్ తోటి డాన్స్ చేస్తారు కదా, అవి ఆ స్టెప్ కిందనే ఉంది మాతాజీ. ఇవన్నీ కూడా నందగాంకి బృందావనికి మధ్యలో. ఓకే, ఇప్పటికీ ఆ నెమ్మలు అయితే విపరీతంగా ఉంటాయి మాతాజీ. ఇప్పుడు మీరు ఒక్కసారి ఆ స్టెప్స్ మీద కూర్చుంటే అసలు ఎంత ఆనందంగా ఉంటుందంటే ఆయన డాన్స్ చేసిన ప్లేస్ ఇప్పటికీ ఉంది అక్కడ. ఆ స్టోన్స్ అంటే మన స్టెప్స్ కిందికి ఉంటది అన్నట్టు అది. అవన్నీ కూడా ఎక్కడ తనకి వచ్చింది అనేది కూడా అదే గిఫ్ట్ గా వస్తుంది కదా మాతాజీ మనకి ఈ పీకాక్ ఫెదర్, అవన్నీ పక్క పక్కనే మాతాజీ ఇవన్నీ కూడా. అయితే అతనికి బాగా నాలెడ్జ్ ఉందని నేను అనుకుంటున్నా. అతను చెప్పిన అయితే ఇది మాతాజీ, బృందావన్ నుంచి వాళ్ళు నందగాం వెళ్ళారు. నందగాం నుంచి వాళ్ళు ఎవ్రీడే మాత్రం గోకులం నుంచి నందగాం వెళ్ళారు. ఇక్కడ ఊరికే జరుగుతున్నాయని అవి కూడా మాకు అవన్నీ చూపించారు. అక్కడ ప్లేసెస్, ఆ మట్కా ఎక్కడుంది, అదే ఆ కుండ ఎక్కడుంది, వాళ్ళు ఎలా క్రాస్ చేసేవాళ్ళు, మధురకి ఎట్లా వెళ్లేవాళ్ళు అవన్నీ చూపించారు. ఆ తర్వాత నందగాం నుంచి ఎంత దూరం ఉంది, వాళ్ళు డైలీ ఎట్లా వెళ్లే వాళ్ళని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడు మాతాజీ. అది కరెక్టా కాదని నాకు తెలీదు, కాకుంటే ఇక అది నాలెడ్జ్ నాకు లేదు కాబట్టి అదే అనుకున్నాను. లోకల్ కాబట్టి ఆయన తెలిసిండొచ్చు. మనకు మామూలుగా పుస్తకాల్లో మటు నందగాం ప్రస్తావన రాదు. నందగాం ఉంది కానీ గోకుల్ నుంచి వాడు నందగాం పోయిందని ఉండదు, బృందావనం ఉంటుంది. ఈవెన్ కృష్ణ బుక్ లో కూడా మనకు అట్లే ఉంటది.
అదే హరే మాతాజీ, కృష్ణ. అదే మనకు కొంచెం డిఫరెంట్ గా ఉంది తను చెప్పింది. అంటే నేను అదే అన్నా నువ్వేమైనా యాడ్ చేయాలా? దసరాని నువ్వేమైనా యాడ్ చేయాలా? హరే లేదు కృష్ణ మాతాజీ. మాతాజీ, మాకు మీరు చెప్పింది 6 ఏంటంటే టు 20 మాతాజీ లెక్చర్ విన్నారు నందగంలో కదా మాతాజీ. అంటే ఇద్దరు మాట్లాడుతున్నారు, ఎట్లట్లే. యా 6 టు ఎవరన్నా 2 అక్కడ లెక్చర్ మాట్లాడండి. లోనో లేకపోతే ఇంకో లెక్చర్ లోనో విన్నాను మాతాజీ నేను. నందగాం వేరు, గోకుల్ వేరు, బృందావన్ వేరు, మూడు ప్లేసులు అదే మాతాజీ. అవును, అది మనం మాతాజీ. వినడే కాదు, మనం చూస్తాం కదమ్మా. నందగాం వేరుగా ఉంటుంది, గోకుల్ వేరుగా ఉంటుంది. కానీ గోకుల నుంచి నందగాంకి తీసుకెళ్లారనేది నేను కృష్ణ బుక్ లో కూడా నేను చదవలేదు. మరి అది వీళ్ళు షిఫ్ట్ లేదు అయ్యింది. మాతాజీ, ఫస్ట్ వెళ్ళేది గోకుల్ మాతాజీ. గోకుల్ అవును వెళ్ళిన వెంటనే పోతంది అవును శకటాసురుది అయిన వెంటనే అవును వాళ్ళు నందగాం షిఫ్ట్ అవుతారు. నందగాం షిఫ్ట్ అయిన తర్వాత ఈ ఇది తృణావృత వీళ్ళందరూ ఉంది కదా, మళ్ళీ ఆ మట్టి తినేలి ఇలా ఇవన్నీ అవుతాయి కదా. అయిన తర్వాత మళ్ళీ వాళ్ళందరూ షిఫ్ట్ అయిపోతారు బృందావన్కి. ఇదంతా బృందావనం. కూడా కుడివైపున ఉంటుంది యమునాకి. ఇప్పుడు వెళ్ళేది బృందావనం అనేది యమునాకి ఎడం వైపు ఉంటుంది, అటువైపు అవతల వైపు ఉంటుంది. ఇది క్రాస్ చేసుకొని వాళ్ళు వెళ్తారనమాట. యాక్చువల్గా బృందావనం అనేది డిఫరెంట్, ఇప్పుడు మనం అనే బృందావనం డిఫరెంట్. అప్పుడు ఏంటంటే ఒక వనం అది. ఇప్పుడు ఏంటంటే ఇది మొత్తం కలిపి గోవర్ధని, రాధాకుండు, శ్యామకుండు మొత్తాన్ని కలిపి మనం ఇప్పుడు బృందావనం అంటున్నాం. కానీ యాక్చువల్గా వాళ్ళు వెళ్ళిన ప్లేస్ బృందావనం అది వేరు. ఓకే అది ఎక్కడ ఓకే. అంటే మన ఆ బలరాం టెంపుల్ ఉంది 12 కదా అడుగులు మాతాజీ. ఒకటి. మన బలరాం టెంపుల్ ఉంది కదా, ఇప్పుడు మన టెంపుల్ పిలిచేశారు కదా మాతాజీ. ఆ టెంపుల్ లోపల మనకేదో చట్వర్ అనే ఒక ప్లేస్ ఉంటుందంట మాతాజీ. అది యాక్చువల్ గా వీళ్ళందరూ ఈ నందగామని వదిలేసి వీళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళ బండులన్నిటినీ కలిపి రౌండ్ గా పెట్టుకుంటారంట మాతాజీ. ఆ శకటాలు అన్నిటినీ కలిపి రౌండ్ గా పెట్టుకొని దాంట్లో ఉంటూ తర్వాత ఇల్లు ఏర్పరచుకుంటారంట. అది షటాసుర్ కథ చట్వర్ అయిపోయిందంట ఇప్పుడు పేరు. భద్ర సంపద మహారాజ్ చెప్పారు. ఇది ఒక లెక్చర్ లో విన్నాను నేను దీన్ని. ఎస్ మాతాజీ, అది నేను చూసాను టెంపుల్ మాతాజీ. ఎంట్రన్స్ ఏదోనంట మాతాజీది ఆ ప్లేస్ అంట. వాళ్ళు మారి అక్కడికి వెళ్ళింది బృందావన్. ఇప్పుడు కూడా మన మాతాజీ, ఇప్పుడు కూడా మన గురువులు ఎవరైనా వెళ్తే కూడా కంపల్సరీ అక్కడికి వెళ్తారు మాతాజీ. చిన్న విలేజ్, అసలు ఎవ్వరు కూడా గుర్తుపట్టరు మాతాజీ. అది కిందికి వెళ్ళి అంటే మాకు కూడా అక్కడ టచ్ చేయించారు. ఇక్కడ మాత్రమే మనకి అసలు అంటే వ్రజ భూమిది టచ్ అవుతుంది అని చెప్పేసి మన వాళ్ళు మొన్న వెళ్ళినప్పుడు కూడా చూసాను మాతాజీ. అది రియల్లీ అది చాలా ప్లెజెంట్ గా ఉంది. చిన్న విలేజ్, అసలు ఏమి ఉండదు అక్కడ. కానీ మాతాజీ ఇప్పుడు చెప్పింది జరిగింది అక్కడే మాతాజీ. చిన్న అడవిలాగా ఉంది. ఎస్ మాతాజీ, ఉంది, ఇప్పటికీ ఉంది ఆ ప్లేస్. చాలా నీట్ గా, అంటే మనం మట్టిని టచ్ చేయొచ్చు అక్కడ. నాకు ఎప్పుడు వస్తుందో ఈ అవకాశం. అందుకే మాతాజీ మనం వెళ్దాం అంటున్నాను మాతాజీ. నేను కొన్ని ప్లేసెస్ తిరిగాను, నాకు అవన్నీ ఇంకా గుర్తున్నాయి. మనం అందరం మళ్ళీ వెళ్దాం. రామ్ కి మనం ప్లాన్ చేసుడు కాదు, ఆయన అనుగ్రహం కావాలి. ఎనీవేస్ మనం థ్యాంక్ అనుకోం యూ. కదా మాతాజీ, గట్టిగా పట్టుకుందాం. మాతాజీ ఇంకెవరో మాట్లాడుతుంటే 2 సార్లు కట్ అయింది. మాతాజీ ఇప్పుడు మీరు చెప్పండి మాతాజీ. సారీ. ఒకసారి కృష్ణవేణి మాతాజీ మాట్లాడండి. హరే కృష్ణ మాతాజీ, సాదర ప్రణామాలు మాతాజీ. హరే కృష్ణ, చెప్పండి అమ్మా. నేను ఆగస్ట్ లో వెళ్ళాను మాతాజీ బృందావనము. అంటే అక్కడ నేను అడిగితే పిలిచబోయిన ప్రభు ఏమన్నాడంటే, ఇక్కడ బృందావనం అంతా చూడాలంటే 6 నెలలు ఇక్కడే ఉంటే గాని అన్ని మీరు చూడలేరమ్మా, వచ్చిన టైం తక్కువ, ఏం చూడాలన్నా 6 నెలలు సంవత్సరం ఉండాలి మీరు అన్ని చూడాలంటే. అన్ని ఉన్నాయి కృష్ణుడు చేసినట్టు ఇక్కడ, ఆయన తిరిగిన ప్లేస్ అంతా చాలా ఉన్నాయి. కాకపోతే నందగాం పిలిచబోయినారు మాతాజీ. అక్కడ ఏమైందంటే ఆయన నల్లగా ఉంటాడు, బలరాముడు వచ్చి తెల్లగా ఉంటాడు అని అందరూ, నువ్వు నల్లగా ఉండవు, నువ్వు మీ అమ్మ వాళ్ళకి పుట్టలేదు, నువ్వు దొరికినావు అని ఫ్రెండ్స్ అంతా ఏడిపించేవాళ్ళంట. అన్నప్పుడు ఆయన ఏడుస్తున్నాడంట ఇంటికి. ఎందుకు నాన్న ఏడుస్తున్నావు అంటే, అమ్మా నేను పుట్టలేదని అందరూ అడుగుతున్నారమ్మా, నేను నీ కొడుకుని కాదంటమ్మా, నేను అన్నేనంటమ్మా నీ కొడుకు అని ఏడ్చినాడంట మాతాజీ. ఆ మంట అప్పుడు బొగ్గు నూరి బలరాముడికి పూసిందంట మాతాజీ. అప్పటి వరకు ఏడ్చాడంట మాతాజీ కృష్ణుడు. చల్లగా పూసినాడు. ఈయనకప్పుడు సాటిస్ఫై అయినాడంట. ఆహా మా అన్న కూడా నల్ల ఈక్వల్ అన్నట్టు అప్పుడు హ్యాపీ ఫీల్ అయినాడని. అక్కడున్న ప్రతి చోట కృష్ణుడు నల్లగా, బలరాముడు తెల్లగా ఉంటాడు. ఈ ఒక్క ప్లేస్ లోనే నల్లగా ఉంటారు.
ఇది ఆయన పెరిగిన ప్లేస్, ఇక్కడ వాళ్ళు ఉన్నారు. అప్పుడు గోశాల ఆవులు కూడా ఇప్పుడు అక్కడ ఉన్నాయి. శివుడిని ఆయన వచ్చినాడు, బయట నిలబెట్టినారంట కదా శివుడిని, అమ్మ యశోదమ్మ ఎంత పడుతున్నాడని. అది కూడా బయట ఉంది అని చూపిస్తున్నారు మాతాజీ. ఇక్కడ పెరిగాడు. 2-3 సార్లు కూడా నాకు టైమింగ్ ఫిట్ కాక బర్సానాకు వెళ్ళేది, నందగాం వదిలిపెట్టేది అట్లయింది. అందుకే నాకు ఐడియా చిన్న గుట్టలాగుంది, పైన పైకి వెళ్ళాలి స్టెప్స్ ఎక్కి. ఆ కింద వచ్చి మాతాజీ వీళ్ళు ఆయన సంధ్యావందనం చేసుకోవడానికి ఇప్పుడు ఎక్కడికో అది ప్రయాగ అట్లా పోవాలని నందమహారాజు అనుకుంటా ఉన్నాడంట. ఎందుకు నాన్న అంత దూరం పోయి నువ్వు చేయడము, నీకు ఇక్కడే వస్తాయి చూడని చెప్పి అన్ని పుష్కరాలు అక్కడ మానసికంగా అక్కడికే తెప్పించినాడు. ఒక అతను ఈయన సంధ్యావందనం చేసుకుంటా అంటే ప్రతిరోజు అక్కడ చేసుకునేవాడంట నందమహారాజు. ఒకరోజు దగ్గ మెరిసిపోతా గుర్రం పైన ఒక వ్యక్తి వచ్చినాడంట. ఆ కపి అని దాంట్లో దూకేసినాడంట. ముందు నల్లగా వచ్చినాడంట, తర్వాత దగ్గ మెరుస్తున్నాడంట బయటకు వచ్చి. ఎవరు అంటే నీ కొడుకు, నేను పుష్కరుణ్ణి, నీ కొడుకు పిలిచినాడు నేను పుష్కర స్నానం చేయడానికి అని చెప్పినాడంట అన్న. అది పుష్కర అని చూపించినారు మాతో. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. రాధాదేవి కూడాను ఒకసారి కట్టేస్తుంది కదా కృష్ణుడిని. హరే కృష్ణ. ఏంటి మాతాజీ? రాధాదేవి కూడాను కృష్ణుడిని ఒకసారి కట్టేస్తుందట. రేపు మీకు ఆ లీల రసరాణి చెప్తుంది. మొన్న చెప్పింది విన్నా అని చెప్పే కదా, రేపు అది కూడా చెప్తుంది మీకు తను. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ,